గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఉపాధ్యాయ ఉద్యోగులకి శుభ సాయంత్రం మిత్రమా. వాయిస్ క్లియర్ గా ఉంటే ఒక చిన్న సందేశం పంపించండి. లైవ్ లోకి వచ్చిన మిత్రులు, వీడియో చూస్తున్న మిత్రులు, సో నూతనంగా చూసే వాళ్ళు టెట్, డిఎస్సి తదితర అన్ని రకాల పోటీ పరీక్షల కోసం మీ విజయానికి దోహదపడే విధంగా సో మేము అందించేటటువంటి అన్ని సబ్జెక్టుల పైన వచ్చేటువంటి ఎంసీక్యూస్ కానీ విలువైన సమాచారాన్ని కానీ కంటెంట్ కానీ సో ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నించండి. ఫ్రీ టెస్ట్ల కోసం సో అత్యంత ప్రామాణికంగా మీ విజయమే ప్రధాన ధ్యేయంగా ఏర్పాటు చేసినటువంటి మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఉన్నటువంటి కోర్సుల కోసం ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న అన్ని కోర్సుల పైన కూడా 90% సో డిస్కౌంట్ అనేది కోఆర్డినేట్ వస్తూ ఉంది. సో కాబట్టి ఆ యొక్క ఆఫర్ అంతా కూడా ఈ యొక్క 24 అవర్స్ వరకు ఉంటుంది మిత్రమా. వాడు ఉపయుక్తం చేసుకునే ప్రయత్నం చేయండి. అభ్యర్థుల యొక్క ప్రతిపాదనలు, పూర్వ విద్యార్థుల యొక్క సమయ భావన పరిగణలో తీసుకుని వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆఫర్ చివరి దాకా నూతన మిత్రులు, పూర్వ మిత్రులు అందరూ కూడా రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కేవలం 999 రూపీస్ తోటి సూపర్ ఛాలెంజ్ కోర్స్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి కంప్లీట్ కంటెంట్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి మిత్రమా. అవి మీ యొక్క డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేదాకా వ్యాలిడిటీ ఉంటుంది. మల్టీ టైమ్స్ రివిజన్స్ ఉంటుంది. కంటెంట్ కోర్సులో కానీ సూపర్ ఛాలెంజ్ కోర్సులో కానీ కంటెంట్ మొత్తం కూడా రివిజన్ అవుతూ ఉంటుంది. టెస్ట్లు అన్ని సబ్జెక్టుల పైన కంప్లీట్ టెస్ట్లు ఉంటాయి. టెస్ట్కి విశ్లేషణ కూడా ఉంటుంది. రైట్ సార్, పాఠ్యాంశం మొత్తం కవర్ అయ్యేటట్టుగా టెస్ట్ ఉంటుంది. సో ఎనీవే టాపిక్లోకి వచ్చే ప్రయత్నం చేద్దాం. సో గత పూర్వకాలం నుంచి అంటే గత 2 years 3 years నుంచి చాలా మంది మిత్రులు ఒక చిన్న సజెషన్స్. రైట్ సార్, సార్ మేము టెట్ ఎంతసారి రాసినా కూడా స్కోర్ పెరగట్లేదు. మన ఈ మధ్య కాలంలో కూడా టెట్ ఎగ్జామ్ లో స్కోర్ కొంతమంది చాలా వరకు తక్కువ మొత్తంలో రావడం జరిగింది, కొంతమందికి ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది. 80లు 90లు వచ్చిన వాళ్ళు 120 125 తీసుకొచ్చారు. 90లు 105 ఉన్న వాళ్ళు 84 86 వచ్చిపోయింది. రైట్ సార్, సో ఇక్కడ ఆ స్కోర్ తగ్గిపోయింది. దాంతో పాటు గతంలో డిఎస్సి విషయంలో కూడా ప్రాణం పెట్టి చదివి సో టెక్స్ట్ బుక్లు ప్రామాణికంగా తీసుకొని మల్టీ టైమ్స్ రివిజన్ చేసి దాంతో పాటుగా డిఎస్సిని తప్పకుండా సాధించాలనే కృతనిశ్చయంతో ముందుకెళ్ళినా కూడా లాస్ట్ చివరిగా తక్కువ స్కోర్ వచ్చేసి డిఎస్సి జాబ్ రాలేకపోయింది. 2011 నుంచి ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఇప్పటి వరకు కూడా డిఎస్సి రాలేదు. రైట్ సార్, అలా సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయినప్పటికీ కూడా సర్వీస్ ఎందుకు రావట్లేదు అనే విషయాన్ని ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం మిత్రమా. ఎస్, వాయిస్ క్లియర్ గా ఉంటే ప్రాపర్ గా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్, క్లియర్ సార్. వాయిస్ క్లియర్ అయినా? వాయిస్ రావట్లేదా? వాయిస్ రాకపోతే ఒకసారి మళ్ళీ లైవ్ నుంచి లెఫ్ట్ అయ్యి మళ్ళీ లైవ్ రండి మిత్రమా. వాయిస్ వస్తుంది, నా దగ్గర క్లియర్ ఉంది, పర్ఫెక్ట్, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్, ఎస్. ఎనీవే వన్స్ క్లియర్ సార్. వీడియో ఏమైనా డిస్టర్బెన్స్ అయితే కొంచెం ఓపికతో చూసే ప్రయత్నం చేయండి. వెదర్ ఎఫెక్ట్ ఉంది కొంచెం ఇక్కడ మన దగ్గర. తదుపరి ముందుకెళ్ళి బ్రౌజ్ ఏమైనా అయితే చూసే ప్రయత్నం చేయండి సార్. వన్స్ నో సౌండ్ సార్, సౌండ్ క్లియర్గా ఉంది మన దగ్గర, కొంచెం ఒకసారి చూసుకోండి ప్రాపర్గా. నా దగ్గర సౌండ్ క్లియర్గా ఉంది మిత్రమా. రైట్ సార్, క్లియర్ వస్తుందా? ఒకసారి లెఫ్ట్ అయ్యి మళ్ళీ లైవ్ లోకి వచ్చే ప్రయత్నం చేయండి. ఎనీవే, ఎన్నిసార్లు రాసిన డిఎస్సి రాలేదు అనేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఈసారి డిఎస్సిని క్రాక్ చేసే విధంగా కొన్ని సజెషన్స్ ని మనం అవలంబించాల్సినటువంటి ప్రణాళికను పరిగణలో తీసుకుని ముందుకెళ్దాం. రైట్ సార్, ఒకసారి గమనించాలి మిత్రమా. అఖండ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి 1952 వరకు సో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరుపుకునే మధ్యకాలంలో పరిపాలన మొత్తం కూడా ముందు తీసుకెళ్ళి వచ్చింది. 1947 నుంచి 48, 49 నుంచి 49, 50కి వచ్చేటప్పటికి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది పుట్టుపడతా వచ్చింది. 1950 సంవత్సరంలో దేశంలో జనాభా ఎక్కువగా ఉంది. అందులో వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ జనాభా అత్యధిక మొత్తంలో ఉంది. పరోక్షంగా ప్రత్యక్షంగా సుమారు 78% వరకు జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి నివసిస్తున్నారు. అలాంటి జనాభాను ప్రామాణికంగా తీసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను ముందు తీసుకెళ్లాలంటే ఒక ప్రణాళిక ఉండాలని చెప్పేసి ఒక గొప్ప వ్యక్తి ప్రస్తావన చేశాడు. అది మొదటగా ఈ ప్రణాళికను ఆధారంగా చేసుకుని పరిపాలన చేసే విధానాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునే విధానాన్ని ప్రపంచ దేశాలకి మొట్టమొదటిగా హితవు పలికిన దేశం రష్యా. తర్వాత కాలంలో దక్షిణాసియా ప్రాంతంలో మన భారతదేశం కూడా అప్పుడెప్పుడో చెప్పినటువంటి మన యొక్క సుభాష్ చంద్రబోస్ యొక్క ప్రస్తావన మేరకి మోక్షగుండం విశ్వేశ్వర యొక్క ప్రతిపాదనను ఆధారంగా చేసుకుని భారతదేశంలో కూడా పరిపాలన వ్యవస్థ సమగ్రంగా ముందుకెళ్లాలంటే, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఒక ప్రణాళిక ఉండాలని 1950 సంవత్సరంలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని 1951 నుంచి 56 వరకు మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రాథమిక రంగానికి, తర్వాత రెండవ పంచవర్ష ప్రణాళిక ద్వితీయ రంగానికి, మూడవ పంచవర్ష ప్రణాళిక తృతీయ రంగానికి ఏర్పాటు చేస్తూ వచ్చారు. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటూ ముందుకు రావడం వల్ల కాల పరిమితి ఎక్కువగా ఉంది కాబట్టి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవి. దాంతో పాటు మూడవ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే పొరుగు దేశాలకి భారతదేశానికి మధ్య కొంతవరకు యుద్ధాలు జరగడం, దాంతో పాటు దేశంలో శీతోష్ణి కుంటుపడుతూ రావడం వల్ల సో భారతదేశ ఆర్థిక వ్యవస్థ తగ్గుముఖం పట్టి వ్యవసాయ రంగం క్షీణిస్తూ వచ్చింది.
తదుపరి ఆ సమయంలో 1966 నుంచి 67, 67 నుంచి 68, 68 నుంచి 69 కి సంవత్సరానికి ఒకసారి ప్రణాళికను ఏర్పాటు చేసుకుని వార్షిక ప్రణాళికను ఆధారంగా చేసుకుని 1966 సంవత్సరంలో ఆహార ధాన్యాలను అప్పుగా తీసుకున్న భారతదేశం 70వ సంవత్సరంకి వచ్చేటప్పటికి ఆహార ధాన్యాలను పొరుగు దేశాలకు అప్పుగా ఇచ్చే స్థాయికి ఎదిగింది. అలా తక్కువ సమయంలో ఎక్కువ మార్పు రావడాన్ని విప్లవం అని పేర్కొంటాం. ఆ తరహా ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తిలో పెను సంచలన మార్పులు వచ్చినటువంటి ఆ యొక్క రంగాన్ని హరిత విప్లవం అని పేర్కొన్నాం. హరిత విప్లవం అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసినది విలియం ఎస్ గాంట్. ప్రపంచానికి హరిత విప్లవ పితామహుడుగా పేరుగాంచిన వ్యక్తి నార్మన్ బోర్లాగ్. మెక్సికో దేశంలో జన్మించి అమెరికా దేశంలో స్థిరపడ్డాడు. భారతదేశ హరిత విప్లవ పితామహుడు మనకి ఎంఎస్ స్వామినాథన్. ఇటీవల కాలంలో భారత రత్న అవార్డు వచ్చి 2024, రైట్ సార్. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రణాళికతోటి అంత పెద్ద భారతదేశమే ఒక ప్రణాళికను ఆధారంగా చేసుకుని ముందుకు కొనసాగింది, రైట్ సార్. ఆ ప్రణాళిక అనంతరం నీతి ఆయోగ్ తీసుకొచ్చాం. నీతి ఆయోగ్ తీసుకొచ్చిన తర్వాత కొంతవరకు నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు పెరిగినవి. దేశ ఆర్థిక వ్యవస్థ కొంత బలహీనపడ్డప్పటికీ మళ్ళీ పుంజుకుంటూ వస్తా ఉంది. పెరుగుతుంది, తగ్గుతుంది, వస్తుంది. మొత్తం మీద అయితే గినాటైనా ఉంది, రైట్ సార్. ఇక్కడ నేను చెప్పొచ్చు ఒకటి మిత్రమా, బిఫోర్ నోటిఫికేషన్ కి ముందు ఒక విద్యార్థి ఒక అభ్యర్థి సక్సెస్ కావాలంటే కొన్ని నియమాలు ఉంటాయి, రైట్ సార్. ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత కూడా సక్సెస్ అయ్యేంత వరకు కొన్ని నియమాలు ఉంటాయి. బాగా గమనించాలి. మీకు అందరికి తెలిసినవే, కాకపోతే నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ ఈ వీడియో ద్వారా వీడియోని చివరి దాకా వినండి. 100కి 100% మీరు ఈసారి డిఎస్సిని తప్పకుండా సాధిస్తారు. ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సుమారుగా ఒక 7 నుంచి 8 మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరం చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్స్ చేయకుండా వాటిని అంటే సౌలభ్యంగా మనకు అనుకూలంగా మార్చుకుని కనుక ముందుకెళ్ళినట్లయితే ఆసారి నోటిఫికేషన్ లో ఎన్ని పోస్టులు ఉన్నా కూడా నీకంటే ఒక పోస్ట్ ఉంటుంది, రైట్ సార్. గమనించే ప్రయత్నం చేయండి. దాని పరంగా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 2025 డిఎస్సిని పరిగణలో తీసుకొని మనం ముందుకెళ్ళడం జరుగుతుంది, రైట్ సార్. ఎస్, వాయిస్ కొంచెం ఇలా తక్కువ ఉందా? వాయిస్ తక్కువ ఉంటే పెంచుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా? ఎస్, నౌ వాయిస్ క్లియర్ వస్తుందా? రైట్ సార్, కొంచెం పెంచాము. రైట్ మిత్రమా, మీరు ఎలా అంటే అలా పెంచుకునే ప్రయత్నం కూడా ఉందాం, రైట్ సార్. కొంచెం ఇప్పుడే కదా, సో మన యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వీడియో ఇది. మళ్ళీ కొన్ని మార్పులు చేసే ప్రయత్నం చేస్తాను. విజిబిలిటీ కానీ ఆడిబిలిటీ కానీ క్లియర్గా లేకపోతే ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఎస్ మిత్రమా, ఒకసారి గమనించండి సార్. ఎస్, రైట్ సార్. ఎస్ ఎస్, థ్యాంక్ యూ మమతా మ్యామ్. వాట్స్ ఇస్ అ పర్ఫెక్ట్ మ్యామ్. ఒకసారి గమనించండి సార్. ఒకసారి ఇక్కడ సో మనకి ఇచ్చినటువంటి ప్రతిపాదన ఆధారంగా చేసుకొని మనం ఈ thumbnail చూసినట్లయితే డిఎస్సి ప్రిపరేషన్ లో మనం చేయకూడనటువంటి బిఫోర్ నోటిఫికేషన్ కంటే ముందు, ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత ఎలాంటి ప్రతిపాదన పరిగణలో తీసుకోవాలి, అందరూ చేసే మిస్టేక్స్ మనం చేయకుండా ఉంటే 100% మన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, సార్. సో అందులో డిఎస్సికి సంబంధించినంత వరకు మన ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు, డిఎస్సి ప్రిపరేషన్ లో మొట్టమొదటిగా మనం చేయాల్సిన నేపథ్యంలో ఫస్ట్ సిలబస్, రైట్ సార్. సిలబస్ ని ప్రామాణికంగా చూడాలి. సెకండ్ స్టెప్ లో ఈ సిలబస్ ని ఆధారంగా చేసుకుని బుక్స్ ను సేకరించుకోవాలి. థర్డ్ స్టెప్ లో సబ్జెక్ట్ ని మన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకురావాలి. ఈ సబ్జెక్ట్ ని మన హ్యాండ్ ఓవర్ లోకి తీసుకొచ్చినప్పుడు ప్రీవియస్ పేపర్లను పరిగణలో తీసుకొని మన సబ్జెక్ట్ రిసీవ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ఎంతకాలం చదివామా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నామా విషయం పరిగణలో తీసుకుంటే ఆయన సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయినా కూడా ఆయన సర్వీస్ రావడం రాకపోవడం అనేది మనం 6 నెలలు ప్రిపేర్ అయినా, సంవత్సరం ప్రిపేర్ అయినా, 3 సంవత్సరాలు ప్రిపేర్ అయినా ఈ 2.5 గంటల సమయంలో ఎగ్జామినేషన్ హాల్లో మనం ప్రజెంటేషన్ ఇచ్చేటటువంటి ప్రతిపాదన ఆధారంగానే మన సక్సెస్ అని మనం వర్క్ చేస్తుంది, రైట్ సార్. ఎంతకాలమైనా ప్రిపేర్ అవ్వచ్చు, కాకపోతే సక్సెస్ సాధించాలంటే హెల్దీ అట్మాస్ఫియర్ తో 2.5 గంటల సమయంలో ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఆ ప్రజెంటేషన్ ఇవ్వాలంటే ఇక్కడ కొన్ని సిచ్యువేషన్ ఆధారంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి, రైట్ సార్. ఒక చిన్న ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలి సార్. సబ్జెక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత లాస్ట్ మనం అందరం చేసేది రెగ్యులర్ గా కొంతవరకు టెస్ట్ రాస్తా ఉంటారు. లాస్ట్ చివరిగా ప్రజెంటేషన్ లో భాగంగా గ్రాండ్ టెస్ట్ రాస్తా ఉంటారు. సో ప్రజెంటేషన్ ఇచ్చేటప్పటికి ఈ యొక్క ప్రతిపాదన అంతా సీక్వెన్స్ ఆర్డర్ లో ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు, రైట్ సార్. ఇదంతా మనకు తెలుసు. సో అందులో కొన్ని బిఫోర్ నోటిఫికేషన్ కంటే ముందు ఏం చేస్తున్నాం, మనం ఎలాంటి ప్రతిపాదన చేయదు. ఒకసారి గమనించండి సార్. రైట్, వీడియో లెంత్ కాకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను, చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి, రైట్. ఒకసారి గమనించాలి. సో మిస్టేక్ నెంబర్ 1 ఒకసారి గమనిస్తే ఇక్కడ రివిజన్ చేయకుండా డైరెక్ట్ గా సిలబస్ ని ప్రాపర్ గా చూడకుండా, సిలబస్ తో సంబంధం లేకుండా, సో వాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి క్లాసెస్ పరిగణలో తీసుకొని సిలబస్ షీట్ ను ఆధారంగా చేసుకొని ప్రిపేర్ అవ్వకుండా, సో ఈ యొక్క ప్రిపరేషన్ అంతా కూడా ముందుకు తీసుకెళ్తూ
ఏదైనా నోటిఫికేషన్ సంబంధించి నోటిఫికేషన్ రాగానే ఒక పబ్లికేషన్ సంబంధించిన పుస్తకాలు తీసుకొని వాళ్ళు వీళ్ళు చెప్పిన క్లాసెస్ వినుకుంటూ టెక్స్ట్ బుక్ లో ముందు పెట్టుకొని మూస ధోరణిలో చదువుకుంటూ పోతా ఉంటాం రైట్ సార్. ఇక్కడ సిలబస్ ని ప్రామాణికంగా చూడాలి రైట్ సార్. అందులో సిలబస్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నవి, ఏమేమి సెగ్మెంట్స్ ఉన్నవి, ఆ సెగ్మెంట్ లో దేనికి వెయిటేజ్ ఎక్కువగా ఉంది, దేనికి వెయిటేజ్ తక్కువగా ఉంది. సిలబస్ పై అవేర్నెస్ లేని వాళ్ళు, సిలబస్ పై అవగాహన లేని వాళ్ళు నంబర్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు రైట్ సార్. ఈవెన్ దో మన యొక్క సిస్టమ్ లో కూడా మనం రోజువారీ కాలంలో ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏపీ మిత్రుల నుంచి కూడా చాలా మంది కాల్ చేశారు, మాట్లాడారు రైట్ సార్. ఇంటర్మీడియట్ లో ఎంతవరకు వస్తాయి, ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఎంతవరకు ఉంటుంది రైట్ సార్. అసలు ఇంటర్మీడియట్ నేను మొత్తానికే చదవలేదు సార్, 10th క్లాస్ వరకే చదివాను. 10th క్లాస్ లో ఉన్న పాఠ్యాంశాల యొక్క సీక్వెన్స్ ఆర్డర్, ఏ పాఠ్యాంశాలు ఉంటాయన్న విషయం కూడా తెలియదు. సో చెప్తున్నారు, క్లాసులు వింటున్నారు, సో మెటీరియల్ తెచ్చుకున్నాం, చదువుతా ఉన్నాం రైట్ సార్. బయట ప్రపంచంలో మార్కెట్ లో లభించేటువంటి మెటీరియల్ సెట్ ఏదైతే ఉందో, కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇచ్చే మెటీరియల్ సెట్ కానీ, లేదంటే బయట పబ్లికేషన్ ఇచ్చే మెటీరియల్ సెట్ కానీ, సో సిలబస్ షీట్ తో సంబంధం లేకుండా పేజీల యొక్క సంఖ్యను పెంచుకుంటూ అవసరమైనవి అనవసరమైన మొత్తాన్ని పొందుపరిచి ఆ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది రైట్ సార్. మనకేంటి అంటే ఒక క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. సో పుస్తకం చదవగానే మనకు తెలియని అంశాలు ఎక్కువగా ఉంటాయి, ఈ పుస్తకం బాగుంది కావచ్చు అని రైట్ సార్. ఆ విధంగా మూస ధోరణితో ఈ సిలబస్ తో సంబంధం లేకుండా టెక్స్ట్ బుక్ ని ప్రాపర్ గా చదవడం ఒకటి. కాబట్టి బిఫోర్ నోటిఫికేషన్ ముందు మనం తప్పకుండా సిలబస్ ని ప్రామాణికంగా చూడాలి. ఎప్పుడైతే మన ఒంట్లో గవర్నమెంట్ సెక్టర్ లో సర్వీస్ కొట్టాలనే నేపథ్యం వచ్చిందో, ఈసారి డిఎస్సి లో నేను ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనే ఆలోచన వచ్చిందో, ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడే ఆచరణ పెట్టాలి మిత్రులు రైట్ సార్. ఎందుకంటే మనం చదివినటువంటి బిఎడ్ సర్టిఫికేట్ కి, చేసినటువంటి టీచింగ్ ప్రాక్టీస్ కి విలువలు ఉండవు. ఎప్పుడైతే సర్వీస్ కొడతామో అప్పుడే విలువ వాటికి. కాబట్టి ఇక్కడ సిలబస్ ని ప్రామాణికంగా చూడాలి. దీన్ని రివిజన్ చేయకుండా, సిలబస్ ని రివిజన్ చేయకుండా నేరుగా కంటెంట్ మరి అదే మాదిరిగా ప్రాక్టీస్ బిట్ చేసుకుంటూ పోతా ఉంటారు. ఫస్ట్ సిలబస్ చూస్తేనే కదా ఏ అంశాలపైన టాపిక్స్ ఉన్నవి, ఏ అంశాలను మనకి ఎక్కువ మొత్తంలో పాఠ్య పుస్తకంలో కూడా కన్క్లూజన్ రూపంలో ఇచ్చారు, బాక్స్ లలో ఇచ్చారు, కనుక్కోండి, ఆలోచించండి. లాస్ట్ పాఠ్యాంశం అంతా అయిపోయిన తర్వాత మీ అభ్యాసనాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఒకసారి చూడండి అని చెప్పేసి రైట్ సార్. ఇగో ఈ తరహా ప్రతిపాదన దృష్ట్యా ఒకసారి గమనించినట్లయితే వీటిని సిలబస్ తెలియకుండా, సిలబస్ చూడకుండా 80% ప్రిపరేషన్ మొదలు పెట్టొద్దు. అందుకనే నోటిఫికేషన్ ఆధారితంగా ఉన్న బ్లూ ప్రింట్ ఆధారితంగా ఏదైతే సిలబస్ షీట్ ఉందో ఆ సిలబస్ షీట్ క్షుణ్ణంగా అబ్జర్వేషన్ తీసుకోవాలి, 1-2 సార్లు చదివి పెట్టాలి రైట్ సార్. దీని ఆధారంగా ఈ సిలబస్ షీట్ ఆధారంగా చేసుకుని కంప్లీట్ గా బుక్స్ తెచ్చుకోవాలి రైట్ సార్. ఆ బుక్స్ లో చాలా మంది మిత్రులు సార్ మేము ప్రీవియస్ పుస్తకాలు చదువుతున్నాం, 2019 చదువుతున్నా, 2018 చదువుతున్నా, గీతలు పెట్టాను, సో నా తలరాత మారుతుందని చెప్పేసి 2021 చదువుతున్నా అని చెప్పేసి ఏదైనా పుస్తకం చదువుతున్నాం మనం. కాబట్టి అదేదో లేటెస్ట్ వర్షన్ తీసుకోండి, 2023-24 వచ్చినటువంటి. సో తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి తెలంగాణ, ఏపీ మిత్రులైతే ఏపీ, లేటెస్ట్ న్యూ టెక్స్ట్ బుక్ తీసుకోవడం వల్ల కొంత సమాచారం అనేది అందులో పెరుగుతుంది రైట్ సార్. కన్క్లూజన్ లో మార్పులు వస్తూ ఉంటాయి, కంటెంట్ లో కన్క్లూజన్స్, వెనకాల అభ్యాసనాన్ని మెరుగుపరుచుకునే అంశాల దగ్గర కొంతవరకు మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యూ టెక్స్ట్ బుక్స్ ని ప్రాపర్ గా తీసుకొని ఈ సిలబస్ ని పర్ఫెక్ట్ గా చూసే ప్రయత్నం చేయండి. సిలబస్ చూడకపోవడం అనేది ఫస్ట్ మిస్టేక్ మన ప్రిపరేషన్ లో. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పర్లేదు రైట్ సార్, అందులో ఈ ప్రతిపాదన ఉంటుంది. రిమైనింగ్ మన సూచనలు ఏంటంటే ప్రతిసారి ఒకసారి సిలబస్ ను చూసి ఆ టెక్స్ట్ బుక్ తీసుకొని సిలబస్ షీట్ లో ఉన్న టాపిక్ ఈ టెక్స్ట్ బుక్ లో ఉందా లేదా, ఏమైనా ఎక్స్ట్రాగా ఉందా, ఎక్స్ట్రా ఉన్న అవసరం లేదు మనకి రైట్ సార్. ఎక్స్ట్రా ఉన్న అంశాలు మనకు అవసరం లేదు, ఎంతైతే అవసరమో అంతవరకే చదవాలి సార్. బాగా గమనించండి సార్, మీరు ఇప్పుడు చదువుతున్నప్పుడు రఫ్ నోట్స్ రాసుకుంటా ఉంటారు, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటా ఉంటారు. రన్నింగ్ నోట్స్ రాసుకున్నప్పుడు మీకు అర్థమైనటువంటి అంశాలను పరిగణలో తీసుకుని రాసుకుంటారు. టెక్స్ట్ బుక్ సుమారుగా 200 పేజీలు ఉంటే మీరు రాసుకున్నటువంటి రన్నింగ్ నోట్స్ వచ్చినప్పటికీ అది 90 పేజీలు 100 పేజీలు ఉంటుంది. అంటే అనవసరమైన మొత్తం కూడా డిలీట్ చేసి అవసరమైన దాన్ని మాత్రమే పరిగణలో తీసుకుంటారు. ఆ తరహా ఇక్కడ సిలబస్ ఆధారంగా చేసుకొని సిలబస్ చూసుకుంటూ రెగ్యులర్ గా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయాలి. దాంట్లో ఒకసారి గమనించాలి మిత్రమా, వన్స్ ఆ టాపిక్ రివిజన్ అయిన తర్వాత ఏ టాపిక్ అయితే చదువుతున్నామో చదివిన టాపిక్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ ఇమిడియట్లీ మళ్ళీ బిట్స్ ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేయాలి సార్. సో మనం టాపిక్ చదవగానే డైరెక్ట్ గా బిట్స్ లోకి వెళ్ళడం, లేదంటే డైరెక్ట్ గా సిలబస్ ఆధారం చేసుకుని టెస్ట్ రాయడం, ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు కూడా చేయకూడదు రైట్ సార్. అందులో బిఫోర్ నోటిఫికేషన్ ముందు, ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత ప్రిపేర్ అవ్వడం అనేది యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత నా దగ్గర ఉన్న ఆయుధాన్ని నూరుతా, అంటే పదును పెడతా అనేది అంత సమానం. కాబట్టి బిఫోర్ నోటిఫికేషన్ మాక్సిమం ప్రిపరేషన్ లో భాగంగా ఈ మిస్టేక్ చేయకుండా, సిలబస్ షీట్ తెలియకుండా, సిలబస్ లేకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా పర్లేదు, తప్పకుండా సిలబస్ ఆధారంగా చేసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి రైట్ సార్. ఎస్, గమనించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ దాంతో పాటు ఒకసారి చూసినట్లయితే వన్స్ సెకండ్ మిస్టేక్ రైట్ సార్, మన మిత్రుడు చాలా వరకు గమనించిన మిత్రమా, మిస్టేక్ నెంబర్ 2 చూడండి సార్. ప్రీవియస్ పేపర్ ని పట్టించుకోకపోవడం, కంప్లీట్ గా ప్రీవియస్ పేపర్ అవగాహన లేకుండా డైరెక్ట్ ప్రిపరేషన్ లోకి ఎంటర్ అవుతా ఉంటాం రైట్ సార్. ఒక పాఠ్యాంశం చదువుతున్నప్పుడు గమనించిన మిత్రమా, మనం ప్రీవియస్ పేపర్ చూడకుండా చదివినట్లయితే ఆ పాఠ్యాంశంలో ఏది పొటెన్షియల్ ఏరియా,
ఏది నాన్ పొటెన్షియల్ ఏరియా, ఎక్కడి నుండి గతంలో ఎక్కువ సార్లు క్వశ్చన్ రేజ్ అయింది, సో ఏ ఏరియా నుంచి పదే పదే పలుమార్లు క్వశ్చన్ రిపీట్ అవుతున్న విషయం అవగాహన లేకుండా పాఠ్యాంశం మొత్తము చదవాల్సి వస్తుంది. దానివల్ల సమయం వృధా అవుతుంది. రెండవది, ప్రీవియస్ ప్రశ్న పత్రాలు చూస్తే ప్రశ్నల యొక్క సరళి ఏ తరహాలో ఉంది, లెవెల్ 1 క్వశ్చన్స్ వస్తున్నాయా, లెవెల్ 2 క్వశ్చన్స్ వస్తున్నాయా, లెవెల్ 3 ఆధారితంగా టైం కిల్లింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయా, కాన్సెప్ట్ ఆధారితమైన క్వశ్చన్స్ వస్తున్నాయా అనే విషయం నీకు అర్థమైనప్పుడు ఆ ప్రిపరేషన్ దృష్ట్యా చదివే నేపథ్యం కలుగుతుంది. ఒక పేరా నువ్వు చదువుతున్నప్పుడు సార్ ఆ పేరాలో ఏం తెలియకుండా ప్రీవియస్ పేపర్ చూడకుండా చదువుతా ఉంటే పేరా మొత్తం కూడా చదవాల్సి వస్తుంది సార్. అదే చదువుతున్నప్పుడు ఆ పేరాలో ఒక టెక్స్ట్ బుక్ లో టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మొత్తం చదువుతుంటే 2 పేర్లు 3 పేజీలు చదివావు, ఆ 2-3 పేజీలు చదివేసరికి 15 నుంచి 20 నిమిషాలు అవ్వగానే 20 నిమిషాలు కాగానే ఏమైంది సార్, కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, బుక్ పక్కన పెట్టాలనిపిస్తుంది సార్. పాఠ్యాంశంలో ఓ 50% చదివేటప్పటికే కొంచెం అలసిపోయినట్టు అనిపించి బుక్ పక్కన పెట్టాలనిపిస్తుంది. నువ్వు బుక్ పక్కన పెట్టాలనిపించే నేపథ్యం ఉన్నటువంటి ఆ టాపిక్ లో ఆ పేరాగ్రాఫ్ నుంచి ఆ పేజీ నుంచి 1కి 4 సార్లు ఆ ఏరియా నుంచి క్వశ్చన్ బిల్డింగ్ అయిందనే విషయం నీకు అవగాహన ఉంటే ఏం చేస్తావు సార్, కొంచెం ఇమీడియట్లీ ఏమైంది సార్, బుక్ పక్కన పెట్టాలనే తప్పతర పక్కన పెడితే తప్పకుండా ఆ ఏరియా నుంచి పదే పదే ప్రశ్నలు లేవనెత్తున్న విషయం తెలిసినప్పుడు 1కి 2 సార్లు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగి మరో 10 నుంచి 15 నిమిషాలు కుదురుగా కూర్చొని చదివే నేపథ్యం కలిగి ఉంటుంది. గమనించాలి. కాబట్టి ప్రీవియస్ పేపర్ ఇస్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్ సార్. మీరు 10వ తరగతి ఎగ్జామ్ రాసిండ్రు సార్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిండ్రు, డిగ్రీలు చేసిండ్రు, బిఎడ్ చేసిండ్రు, పీజీలు చేసిండ్రు, ఈ అకాడమిక్ సెక్టర్ మొత్తం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంటర్మీడియట్ లో మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్, రైట్ సార్. మాక్సిమం లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్ కి బిఫోర్ కొంతమంది టెస్ట్ పేపర్ తీసుకొచ్చుకొని మోడల్ పేపర్ తీసుకొచ్చుకొని ప్రాక్టీస్ చేసేవారు, రైట్ సార్. ఆ మోడల్ పేపర్స్ ఆ టెస్ట్ పేపర్ నుంచి పదే పదే క్వశ్చన్ వచ్చేవి. ఆ యొక్క మోడల్ పేపర్ టెస్ట్ పేపర్ పుస్తకంలో స్టార్టింగ్ లో ఒక 5 నుంచి 6 వరకు ప్రీవియస్ గతంలో ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రీవియస్ పేపర్లే ఉండేవి. మీరు 10వ తరగతి నేను రాసినప్పుడు కానీ మీరు రాసినప్పుడు కానీ సోషల్ పార్ట్ లో భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు అంటారని 10వ తరగతి పాఠ్యాంశంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా పలుమార్లు పదే పదే ప్రశ్నలు ఏమనడం జరుగుతుంది. కారణం ఆ ప్రీవియస్ ప్రశ్న అడగడానికి కావాల్సినటువంటి నేపథ్యం ఉందన్నమాట, రైట్ సార్. భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు అంటారనే విషయం ఒక అభ్యర్థికి తప్పకుండా అవగాహన ఉందా లేదా అనే నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి కొన్ని పొటెన్షియల్ ఏరియాస్ తప్పకుండా అడగాల్సిన నేపథ్యం కలిగిన అంశాలను పరిగణలో తీసుకొని ప్రతి సెగ్మెంట్ లో కూడా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రీవియస్ పేపర్ చూసినప్పుడు ఏది పొటెన్షియల్ ఏరియా ఏది నాన్ పొటెన్షియల్ ఏరియా విషయం తెలిసిపోతుంది. ఇటీవల కాలంలో మీరు చూసారు సిబిటి ఎగ్జామ్ లో నేను రెస్పాన్స్ షీట్ మన మిత్రులు పెట్టిన తర్వాత రెస్పాన్స్ షీట్ గమనిస్తే చాలా వరకు సార్ వాళ్ళు అన్నారనమాట, సార్ ఇది నాన్ పొటెన్షియల్ ఏరియాస్ నుంచి ఎక్కువ మొత్తంలో క్వశ్చన్లు వచ్చినవి, కొంతవరకు అసలు మనం ఊహించని విధంగా క్వశ్చన్స్ ఇచ్చి, కానీ ప్రీవియస్ 2024 డిఎస్సి 2024 లో స్టార్టింగ్ లో వచ్చిన టెట్, అంత ముందుకు కేసీఆర్ గవర్నమెంట్ పెట్టిన టెట్, ఈ 3 టెట్ పేపర్ అని పరిగణలో తీసుకుని ఒక డిఎస్సి పేపర్ చూస్తే కంప్లీట్ ప్రీవియస్ పేపర్ ఆధారంగా తీసుకుని అదే ఏరియా నుంచి క్వశ్చన్ రేజ్ అవ్వడం జరిగింది, రైట్ సార్. మాక్సిమం 60 to 70%. కాబట్టి తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇక్కడ ప్రీవియస్ పేపర్ చూడకుండా మనం క్వశ్చన్ పేపర్ సిలబస్ ముందు తీసుకెళ్తున్నాం, ప్రిపేర్ అవుతున్నాం అంటే సో మాక్సిమం వీలైనంత వరకు అసలు మన వే కానీ మన టార్గెట్ కానీ లేనటువంటి ప్రయాణంతో సమానం. అంటే ఎటువైపు పోతున్నాం ఏ దిక్కు పోతున్న విషయం తెలియదు, ఎంతగానో చదువుతున్న విషయం కూడా తెలియదు. కాబట్టి గమనించాలి మిత్రమా, చదువుతున్నటువంటి పాఠ్య పుస్తకంలో అవసరమైనది మాత్రమే కన్సిడర్ చేయాలి, అనవసరమైనది మళ్ళీ డిలీట్ చేయాలి. అలా అనవసరమైనది ఇది అవసరమైన విషయం నీకు ఎప్పుడు అవగాహన కలుగుతుంది అంటే ప్రీవియస్ పేపర్ చూసినప్పుడు అవగాహన కలుగుతుంది, రైట్ సార్. ఆ తరహా గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ పేపర్ తప్పకుండా చూడాలి. ఆ ప్రీవియస్ పేపర్ చూడకపోవడం అనేది సెకండ్ మిస్టేక్ గా పేర్కొంటాం. సో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గమనించండి సార్, వీడియో చివరి దాకా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది పర్టికులర్ గా. ఈ మిస్టేక్స్ చేయకుండా 100% ప్రిపేర్ అవ్వండి, 100కి 100% సర్వీస్ వస్తుంది, రాసి పెట్టిస్తాను, గ్యారెంటీ కూడా ఇస్తాను మీకు, రైట్ సార్. గమనించండి ఇక్కడ తెలంగాణ డిఎస్సి లో మీరు గమనిస్తే మిత్రమా, చెప్పాను కదా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ట్ మూమెంట్ లో వేసిన టెట్ పేపర్, తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్వహించిన టెట్ పేపర్, దాంతో పాటుగా డిఎస్సి, మొన్న రీసెంట్ గా మళ్ళీ టెట్ పేపర్, రైట్ సార్. ఇటీవల కాలంలో డిఎస్సి టెట్ పేపర్, ఇలా మొత్తంగా 3 టెట్ పేపర్లు ఒక డిఎస్సి పేపర్ గమనిస్తేనే గమనించిన మిత్రమా తెలంగాణ డిఎస్సి లో ఎక్కువగా ప్రీవియస్ పేపర్ ప్యాటర్న్ రిపీట్ అవుతున్న విషయం క్లారిటీ వచ్చింది. కాబట్టి వీలైనంత వరకు మీ ప్రిపరేషన్ కి ముందు, బిఫోర్ నోటిఫికేషన్ ప్రిపరేషన్ కి ముందు రోజుకొక ప్రీవియస్ పేపర్ తీసుకొని అవసరం అనుకుంటే డౌన్లోడ్ చేయండి. ఈనాడు.com కానీ సాక్షి.com కానీ లేదంటే మనకి స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి ప్రీవియస్ పేపర్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసి మాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు బ్యాకప్ వెళ్తూ కంప్లీట్ ఒక 6 నుంచి 10 పేపర్ల వరకు మొత్తం ప్రీవియస్ పేపర్ ఒకసారి తిరిగేయండి. ఆ ప్రీవియస్ పేపర్ మొత్తం కూడా తిరిగేస్తా వస్తే అందులో వచ్చిన దగ్గర నుంచి పదే పదే క్వశ్చన్ రేజ్ అవుతా ఉంటుంది, రైట్ సార్. రష్యా విప్లవానికి సంబంధించిన అంశాలు, నానిజానికి సంబంధించిన అంశాలు, దాంతో పాటు గమనించినట్లయితే మనకు సివిక్స్ రాష్ట్రపతికి సంబంధించిన అంశాలు, ఆర్టికల్ 21A సంబంధించిన అంశాలు, నెక్స్ట్ రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలని, ఎకానమీకి వచ్చేటప్పటికి ఈ బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించినటువంటి భావనలు, అబ్రివేషన్ సంబంధించిన అంశాలు, ద్రవ్యోల్బణము, జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము, రైట్ సార్. ఈ యొక్క టోకు ధరల సూచిక, కాగితము పరిశ్రమలో కాగితం తయారు చేసే దశల గురించి
మొత్తం 10 పేపర్ తిరిగేసి సార్ అందులో 9-8 పేపర్లో క్వశ్చన్ ఉంటుంది. కాగితం తయారు చేసేటటువంటి పరిశ్రమ దృష్ట్యా కాగితం తయారు చేసే దశలు ఏవైతున్నాయో ఆ దశలో ఏ దశలో కాగితం మందం కానీ కాగితం యొక్క వెడల్పు కానీ ఏర్పాటు చేస్తాం, ఎలాంటి దశల్లో మన కాగితం అనేది ముందు తయారవుతుందన్న విషయం పర్టికులర్ గా రైట్ సార్. రిమైనింగ్ వ్యవసాయం అనే టాపిక్ నుంచి మొత్తంగా వాణిజ్య పంటల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఆహార పంటల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, తోట పంటల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది రైట్ సార్. జీవావరణం అనే పాఠ్యాంశంలో ఉష్ణ మండల సమశీతోష్ణ మండల ఆకురాల్చరణ్యాల గురించి, మళ్ళీ సతతారితరణ్యాల గురించి, దాంతో పాటుగా ఈ యొక్క మధ్యధారా ప్రాంతపు శీతోష్ణి టైగా మండల ప్రాంతాల గురించి రైట్ సార్. నెక్స్ట్ పవనాలకు సంబంధించిన అంశాలలో ప్రపంచ పవనాలు, అందులో పశ్చిమ పవనాల గురించి, ధ్రువ పవనాల గురించి, వ్యాపార పవనాల గురించి ప్రశ్నలు ఎవరైతే స్థానిక పవనాలలో ఉష్ణ పవనాలు, శీతల పవనాల గురించి, ఇలా ప్రతిసారి రిపీటెడ్ ప్రశ్న ఈ ప్రీవియస్ ప్రశ్న ఆధారంగా తీసుకుని వస్తూ ఉంటుంది. కాబట్టి మన అవగాహన ఈ మిస్టేక్ చేయకుండా, అది బిఫోర్ నోటిఫికేషన్ లోనే సార్, బిఫోర్ నోటిఫికేషన్ ముందే ఈ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకుని రోజుకు ఒక పేపర్ చూస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సీక్వెన్స్ ఆర్డర్ ముందుకు వెళ్ళొచ్చు, కొంచెం వేగంగా పుంజుకోవచ్చు అనమాట. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బిఫోర్ నోటిఫికేషన్ తెలిసిపోవడం వల్ల ఆఫ్టర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రెజర్ ఉండదు. ఎందుకంటే నేను పాఠ్యం చదివేటప్పుడు ఈ ఏరియా నుంచి నాకు క్వశ్చన్ వచ్చింది, గతంలో 4-5 సార్లు అడిగాడు కాబట్టి ఈ ఏరియా నాకు అవసరం, ఇది అనవసరం అని నువ్వు చదివేటప్పుడు సబ్జెక్ట్ ఫాస్ట్ గా రివిజన్ అవుతుంది అనమాట. కాబట్టి మాక్సిమం వీలైన మిత్రమా ఇక్కడ తెలంగాణకు సంబంధించిన డిఎస్సి పేపర్ లో ఎక్కువగా ప్రీవియస్ పేపర్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది కాబట్టి రోజుకు ఒక పేపర్ కంపల్సరీ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాలి. మిస్టేక్ నెంబర్ 2 రైట్ సార్. ఇవి కొంచెం రాసుకునే ప్రయత్నం నేను వీలైతే రైట్ మిత్రమా. నెక్స్ట్ అదే తరహా గమనించినట్లయితే ఇక్కడ చిన్న ప్రస్తావన రైట్ సార్. రైట్ మిత్రమా, జస్ట్ మిస్టేక్ నెంబర్ 3 ఒకసారి గమనించండి సార్. ఇక్కడ చూసినట్లయితే టైం టేబుల్ లేకుండా చదవడం మిస్టేక్ 3 రైట్ సార్. మన మిత్రులకి మాక్సిమం వీలైనంత వరకు ఒక ప్రణాళిక, సెల్ఫ్ ప్రణాళిక. సో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు ఒక టైం టేబుల్ ఏర్పాటు చేస్తారు, టెస్ట్ సిరీస్ వాళ్ళు ఒక టెస్ట్ పెడతా ఉంటారు టైం టేబుల్ ప్రకారంగా. కానీ మీకంటే ఒక సెల్ఫ్ గా సొంత టైం టేబుల్ ఉండాలి. ఎందుకంటే మీరు వ్యవహారిక జీవితంలో అడుగు పెట్టినప్పుడు, పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు మీ ప్రిపరేషన్ లో ఏ సమయం నాకు అనుకూలంగా ఉంది, ఏది ప్రతికూలంగా ఉంది రైట్ సార్. రోజులో 24 గంటలు ఉంటే నువ్వు రెస్ట్ తీసుకునే టైం తప్ప మిగతా టైం ఎంతవరకు ఉంది నీకు. ఆ టైంలో రోజుకి బిఫోర్ నోటిఫికేషన్ కంటే ముందు అట్లీస్ట్ ఒక 6 to 7 అవర్స్ చదవాలి సార్. 6 నుంచి 7 గంటలు రోజువారీ కాలంలో బిఫోర్ నోటిఫికేషన్ తప్పకుండా చదవాలి. ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత నువ్వు వద్దన్నా కూడా చదవాల్సి వస్తుంది, ఎందుకంటే లోపల గంట కొడుతూ ఉంటుంది. కాబట్టి మాక్సిమం వీలైనంత వరకు గుండెల్లో గంట కొట్టడం వల్ల కొంత ఎక్కువ మొత్తంలో మమేకమై చదువుతూ ఉంటాం మనం రైట్ సార్. మీ ప్రిపరేషన్ లో సార్ చాలా వరకు ఈవెన్ నేను కానీ మీరు కానీ నోటిఫికేషన్ ముందు మన ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరు ఉంటుంది, ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరు ఉంటుంది, డేట్స్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరు ఉంటుంది, ఆల్ టికెట్ తీసుకున్న తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరు ఉంటుంది, బిఫోర్ ఎగ్జామ్ కి 2 days ముందు ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరు ఉంటుంది, రేపు ఎగ్జామ్ అనగా ముందు రోజు మన ప్రిపరేషన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది రైట్ సార్. రేపు ఎగ్జామ్ అనగా ముందు రోజు ఏ తరహాలో అయితే ప్రిపేర్ అవుతున్నావో అంతే కాన్సన్ట్రేషన్ తో, అంతే ఆత్మవిశ్వాసంతో, అంతే నమ్మకంతో, నీపై నీకు నమ్మకంతో, అంత ఎక్కువ మొత్తంలో రిసీవింగ్ పవర్ తోటి ముందే మన యొక్క నోటిఫికేషన్ ముందే ఒక టైం టేబుల్ ప్రణాళికబద్ధంగా రిసీవ్ చేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి రైట్ సార్. ఈ టైం టేబుల్ అనేది నీకు వ్యక్తిగతంగా నీకు డిపెండ్ అయి ఉంటుంది సార్. ఎందుకంటే మనం ఏర్పాటు చేసే టైం టేబుల్ అంటే సెల్ఫ్ టైం టేబుల్ అనేది ఉండాలి, స్వయం ప్రణాళిక. ఆ స్వయం ప్రణాళిక లేకుండా చదివితే అది దేనికైనా కూడా మాక్సిమం వీలైనంత వరకు ఎందుకు ఉపయుక్త కాకుండా ఉంటుంది రైట్ సార్. సో మొత్తంగా ఆ టైం టేబుల్ కూడా ఎలా ఉండాలి అంటే సబ్జెక్ట్ వైజ్ గా ఉండాలి. సబ్జెక్ట్ నీకు రిసీవ్ అయిన తర్వాత డివైడ్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్ కి కొన్ని సబ్జెక్టులు అయిపోతా ఉంటే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది, కొన్ని సబ్జెక్టులు అయిపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి. సోషల్ మెథడాలజీ రోజు మార్నింగ్ లేవగానే ఒక 2 hours or 1 hour చూస్తూ ఉంటాను. పిఐ రోజు డ్రై ఏరియా కాబట్టి మొత్తం మీద రోజువారీ కాలంలో ప్రిపరేషన్ లో ఒక 2 hours టైం టేబుల్ కేటాయిస్తాను. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 1 hour టైం కేటాయిస్తాను. ఇక సోషల్ కంటెంట్ మొత్తం కూడా రెగ్యులర్ గా సబ్జెక్ట్ డివైడ్ చేయకుండా చదవాలి. కానీ మెథడాలజీ విషయంలో కానీ, పిఐ విషయంలో కానీ, కరెంట్ అఫైర్స్ విషయంలో కానీ రోజుకి కనీసం అట్లీస్ట్ టైం డివైడ్ చేస్తూ ఒక టైం టేబుల్ అనేది ఉండాలి, దానికి టైం కేటాయించాలి. పిఐని మీరు రోజు చూడకపోతే మిత్రమా మర్చిపోయే స్వభావం ఎక్కువ కలిగి ఉంటుంది, ఎందుకంటే అది కలగూర గంప, కంప్లీట్ డ్రై ఏరియాస్, అన్ని సబ్జెక్టులు ఇంక్లూడింగ్ వస్తాయి మళ్ళీ పిఐలోకి రైట్ సార్. సో చట్టాల గురించి చదవాల్సి వస్తుంది, ఆర్టికల్స్ గురించి చదవాల్సి వస్తుంది, చరిత్ర గురించి చదవాల్సి వస్తుంది, అదే తరహాలోనే కొంత కరెంట్ ఇష్యూస్ గురించి చదవాల్సి వస్తుంది, సోషాలజీ గురించి కూడా చదవాల్సి వస్తుంది. కాబట్టి కలగూర గంపలాగా ఉండడం వల్ల సో మన బ్రెయిన్ స్వభావం అంటే గుర్తు పెట్టుకునే స్వభావం అనేది తక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి దాన్ని రోజుకు ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి రైట్ సార్. ఇక్కడ మన యొక్క సూచన చూస్తే మిత్రమా మార్నింగ్ సబ్జెక్ట్ విత్ థియరీ అంటే
మొత్తంగా నీకు వీలైనంత వరకు నీ యొక్క స్ట్రాటజీని బేస్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఉదయం లేచిన తర్వాత ఏవైతే సబ్జెక్టులు ఎక్కువగా డ్రై ఉన్నాయో, ఏవైతే సబ్జెక్టులు పదే పదే మర్చిపోయే స్వభావం ఉందో, నోటిఫికేషన్ లో ఎక్కువ వెయిటేజ్ వర్తిస్తుందో ఆ సబ్జెక్ట్ కి మార్నింగ్ టైం కేటాయించి, సబ్జెక్ట్ విత్ థియరీ అంటున్నా రైట్ సార్. ఇక్కడ సబ్జెక్ట్ ని కేవలం గుర్తు పెట్టుకోవద్దు రైట్ సార్, తెలుసుకునే ప్రయత్నం చేయాలి రైట్ సార్. ఇక్కడ సబ్జెక్టు తెలుసుకునేటటువంటి నేపథ్యం వేరు, గుర్తు పెట్టుకునే నేపథ్యం వేరు రైట్ సార్. గుర్తు పెట్టుకుంటే మర్చిపోయేటటువంటి స్వభావం కలిగి ఉంటుంది, అది తెలుసుకుంటే నీ ఒంట్లో జీవనంత వరకు సబ్జెక్ట్ మళ్ళీ నువ్వు రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాబట్టి మాక్సిమం వీలైనంత వరకు సబ్జెక్ట్ ఏం చేయాలి సార్, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ గమనించాలి మిత్రమా, మార్నింగ్ టైంలో సబ్జెక్ట్ చదివితే ఈవినింగ్ టైంలో కానీ మధ్యాహ్నం టైంలో కానీ ఆ టాపిక్ పైన బిట్స్ ప్రాక్టీస్ చేయాలి మాక్సిమం. సో ఏవైతే డ్రై ఏరియాస్ ఉన్నాయో డ్రై ఏరియాకి సంబంధించిన పాఠ్యాంశాల దృష్ట్యా వన్స్ మళ్ళొకసారి బిట్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయాలి. సో అదే తరహాలోనే కొంతవరకు మార్క్ టెస్ట్ ఈవినింగ్ టైంలో గమనిస్తే మిత్రమా మార్క్ టెస్ట్ చూడాలి. ఈ మార్క్ టెస్ట్ లో ఏదైతే ఏరియాస్ డ్రైగా ఉండి క్వశ్చన్లు తప్పులు వేయో, నీకు ఎక్కడైతే తప్పులు వేయో ఆ తప్పులు అయినటువంటి మిస్టేక్స్ ఒక బుక్ ఉంటుంది. టెస్ట్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా మిత్రమా టెస్ట్ సిరీస్ లో ఇంటరాక్ట్ అయిన ప్రతి మిత్రులు కూడా ఎక్కడ రాసినా కూడా మీరు మిస్టేక్ బుక్ ఒకటి పెట్టుకోవాలి. బిఫోర్ నోటిఫికేషన్ ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు మీకు అంటూ ఒక మిస్టేక్ బుక్ ఉండాలి. ఆ మిస్టేక్ బుక్ లో మీరు రాసినటువంటి టెస్ట్ కి సంబంధించిన క్వశ్చన్ ఎక్కడైతే మిస్టేక్స్ అయినాయో, సో టెస్ట్ పెట్టిన వాళ్ళ ద్వారా కానీ మీ ద్వారా కానీ మిస్టేక్స్ అయినటువంటి ఆ క్వశ్చన్ ని ఓపెన్ చేసి ఆ ఏరియాకి సంబంధించి మొత్తం కూడా మళ్ళీ బుక్ ద్వారా అనాలిసిస్ చేయాలి. అప్పుడు ఆ క్వశ్చనే కాకుండా పక్కన ఉన్న సమాచారం చదువుతావు కాబట్టి రివిజన్ ఎక్కువ మొత్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ టైం టేబుల్ అనేది తప్పకుండా ఉండాలి. ఆ టైం టేబుల్ లో ఏవైతే డ్రై ఏరియాస్ ఉన్నాయో వాటిని కొంచెం మార్నింగ్ టైంలో చదవాలి. నెక్స్ట్ ఆ చదివిన టాపిక్స్ ని మళ్ళీ తిరిగి మధ్యాహ్నం టైంలో వాటికి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. నీకు షెడ్యూల్ ప్రకారంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నప్పుడు ఆ దాని దృష్ట్యా వాళ్ళు పెట్టినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ ఉన్న టాపిక్ ని ఓ 1 అవర్ చూసి ఆ మార్క్ టెస్ట్ రాసి మార్క్ టెస్ట్ లో వచ్చినటువంటి ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఏవైతే తప్పులు పోయిన క్వశ్చన్లకు సంబంధించిన సబ్ హెడ్డింగ్స్ ని మళ్ళీ ఒకసారి బుక్ ఓపెన్ చేసి చూడాలి సార్. ఇది మనకు ఉన్నటువంటి మిస్టేక్ నెంబర్ 3 ఉన్నటువంటి ప్రతిపాదన. కాబట్టి తప్పకుండా చూసే ప్రయత్నం చేయాలి రైట్ సార్. ఎస్ నెక్స్ట్ అదే తరహాలో గమనిస్తే ఇక్కడ ఇంకొక చిన్న ప్రతిపాదన మిత్రమా, మిస్టేక్ నెంబర్ 4 మన వాళ్ళకి చాలా వరకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా వస్తూ ఉంటుంది అనమాట. మీరు చేసే ప్రతిపాదన అదే రైట్ సార్. సెల్ఫ్ గా డౌట్లు ఇతరులతో కంపేర్ చేయడం రైట్ సార్. మోర్ దెన్ లైబ్రరీలో చూసినా యూట్యూబ్ లో చూసినా మా డౌట్స్ అవే కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మీ మిత్రుడు అడుగుతున్నారు అనమాట, మీకు ఎంత స్కోర్ వచ్చింది, మీ స్కోర్ ఎంత, నెట్ లో ఆయన స్కోర్ ఎంత ఉంది, ఈయన స్కోర్ ఎంత ఉంది, నాకు ఎంత వస్తుంది రైట్ సార్. అలా ఇతరులతో కంపేర్ చేయడం. ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఆ మిత్రుడు నువ్వు ఏం టాపిక్ చదివినావు, సో నీ టాపిక్ సిలబస్ మొత్తం కూడా ఇప్పటికే 4 సార్లు, ఆయన ఏమంటాడు 4 సార్లు అయిపోయింది, నాకు 3 సార్లు అయిపోయింది అని చెప్పేసి అంటాడు. ఈమెమంటే నాతో 2 సార్లు అయిపోయింది, ఒకసారి అయిపోయింది అంటారు. అవతలి వాళ్ళు నీతో నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నా విషయం పక్కన పెడితే ఫస్ట్ నీతో నువ్వు కంపేర్ చేసుకోవాలి. నీ స్ట్రాటజీ ఎంతవరకు ఉంది, నీలో కంటెంట్ ఎంతవరకు ఉంది. ఫస్ట్ నేను డిఎస్సి సర్వీస్ సాధిస్తా అనేటటువంటి మొదటి రోజు నుంచి మాక్సిమం ప్రిపరేషన్ లో ముందుకు వస్తున్నప్పుడు బిఫోర్ నోటిఫికేషన్ ఆఫ్టర్ నోటిఫికేషన్ రోజులు గడుస్తున్నది ఫస్ట్ రోజు ఉన్నటువంటి ప్రతిపాదనకి ఇప్పుడున్న ప్రతిపాదన మధ్య వ్యత్యాసం ఏముంది నేను ఇప్పటివరకు అనుకుంటాను రైట్ సార్. బాగా గమనించిన మిత్రమా, 2008వ సంవత్సరంలో మార్కర్ పట్టుకున్న రోజు పాఠ్యాంశం బోధించినప్పుడు నాకు అనిపించినటువంటి ప్రతిపాదనకు పరిగణన తీసుకుంటే అప్పుడు పాఠం చెప్పిన మిత్రులకి స్టూడెంట్స్ కి నేను కొంతవరకు న్యాయం చేయలేకపోయినా అని చెప్పేసి ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు పాఠం చెప్పిన విధానం వేరు, ఆ రోజు పాఠ్యాంశం చెప్పిన విధానం ప్రకారంగా అందించిన సబ్జెక్ట్ వేరు, ఈ రోజు అందిస్తున్న సబ్జెక్ట్ వేరు. ఎందుకంటే రోజు గడుస్తున్న కొలది ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం అనేది ముందుకు వెళ్తున్న కొద్దీ కొంతవరకు చేంజ్ అవుతా ఉంటుంది రైట్ సార్. కాబట్టి మీరు ముందు రోజు చదివినప్పుడు ముందు రోజు కంటెంట్ కోసం డిఎస్సి సర్వీస్ కోసం చదువుతున్నప్పుడు ఏ తరహాలో ఉన్నారు, తర్వాత రోజులు గడుస్తున్న కొద్ది ఏ తరహాలో ముందుకు వెళ్తున్నారు, సబ్జెక్ట్ ఇంటరాక్ట్ అవుతుందా లేదంటే సబ్జెక్ట్ తగ్గుతుందా, ఎంతవరకు ముందుకు వెళ్తున్నాం రైట్ సార్. మీరు సీక్వెన్స్ అనగా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవాలి తప్ప ఈ సెల్ఫ్ గా మీపై మీకే నమ్మకం లేకుండా ఇతరులతో కంపేర్ చేయడం అనేది మోస్ట్ 4th వన్ పవర్ఫుల్ మిస్టేక్ ఇది రైట్ సార్. కంప్లీట్ మిస్టేక్ అనమాట ఇది. ఈ మిస్టేక్ మీతో ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. మీరు ఏ తరహాలో ప్రిపేర్ అవ్వండి, మీ పైన మీకే ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ముందు రోజు బుక్ పట్టుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రిపరేషన్ కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రిపరేషన్ మధ్య వ్యత్యాసం ఎంత అన్న విషయం నీకు నువ్వు కంపేర్ చేసుకోవాలి తప్ప పక్కనతో కంపేర్ చేయొద్దు ఎట్టి పరిస్థితులు రైట్ సార్. వాని ప్రతికూల పరిస్థితులు ఏమున్నాయో తెలియదు, అనుకూల పరిస్థితులు ఏమున్నాయో తెలియదు, ఆర్థిక స్వావలంబన ఎలా ఉందో తెలియదు, నీ ఆర్థిక స్వావలంబన ఎలా ఉందో తెలియదు రైట్ సార్. ఆయన ఆర్థిక స్వావలంబన ఫ్రీగా ఉంది సార్, ఓ 50,000 1,00,000 రూపాయలు ఇంట్లో వేసుకున్నాడు, పట్టుకు బ్యాంక్ లో వేసుకున్నాడు, రూమ్కి వెళ్తున్నాడు, పొద్దు నుంచి సాయంత్రం దాకా విపరీతంగా చదువుతా ఉన్నాడు రైట్ సార్. నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వ్యవహారిక జిల్లాలో అడుగు పెట్టినా పార్ట్ టైం జాబ్ చేయాల్సి వస్తుంది. నీతో అతను ఎట్లా కంపేర్ చేసుకుంటావు, ఆయన చదివేది వేరు నువ్వు చదివేది. ఫస్ట్ నీతో నీ ముందున్నప్పుడు ప్రిపరేషన్ కి నువ్వు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న విధానం మధ్య కంపేర్ చేసుకోండి ఒకసారి. మీ ప్రిపరేషన్ మీరే కంపేర్ చేసుకోండి. అలా కంపేర్ చేసుకోవడం వల్ల
నువ్వు బ్యాక్ అవుతున్నావా, ఫ్రంట్ అవుతున్నావా, ముందుకెళ్తున్నావా, వెనకపోతున్నావా విషయం తెలుస్తుంది. సబ్జెక్ట్ గెయిన్ అవుతుందా లేదంటే అక్కడే ఉందన్న విషయం తెలిస్తే ఇంకా పుంజుకోవచ్చు, మనం ముందు తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఇతరులతో కంపేర్ ఎప్పుడు చేసుకోవచ్చు. రైట్ సార్, ఒకసారి గమనించుకుంటున్నా. మీ జర్నీ యూనిక్ గా, మీ ప్రిపరేషన్ ని మీతో కంపేర్ చేయండి, మోటివేట్ గా ఉండాలి. రైట్ సార్, బిఫోర్ నోటిఫికేషన్ డిఎస్సి సర్వీస్ లేదు. ఈ రోజు నేను నా కుటుంబం ఏ తరహాలో జీవిస్తున్నాం, ఎంతవరకు కాంప్రమైజ్ అవుతున్నాం. రేపు నాకు డిఎస్సి సర్వీస్ వస్తే మొదటిసారి సుమారు 50 నుంచి 60 వేల వరకు తీసుకుంటా. అలా ఓ 4 నెలల నుంచి 5 నెలల వరకు సుమారు 2 నుంచి 3 లక్షల వరకు సంపాదన వస్తుంది. ఇప్పుడు 2 లక్షలు అప్పు తీసుకొచ్చైనా కూడా ప్రైవేట్ జాబ్ చేయకుండా ఈ 6 నెలల్లో సంవత్సరం కంప్లీట్ గా కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే ఈ 2 లక్షల రూపాయల అప్పు అనేది 6 నెలలు తీరుతా. తర్వాత 30 సంవత్సరాల కాలం పాటు మొత్తం వచ్చేదంతా కూడా నేను, నా తర్వాత వచ్చే సిస్టమ్, ఒక్క ప్రభుత్వ ఉద్యోగం 3 తరాలు సెట్ అయింది. నువ్వు ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే నిన్ను ప్రపంచానికి పరిచయం చేసిన మీ అమ్మా నాన్న కూడా ఇంకొక 4 నెలలు 3 నెలలు లేదా 4 రోజులు 10 రోజులు ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంటుంది. రోజులు మీన్స్ సంవత్సరాల తరబడి. సార్, ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. మా కొడుకు సఫిషియెంట్ గా ఆర్థిక స్వావలంబన పొందాడు, ఎలాంటి ప్రెజర్ లేకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా వాని కాళ్ళపై వాడు నిలబడి వారి వ్యవస్థను ముందు తీసుకెళ్తారనే ఆత్మ సంతృప్తి తోటి, బీపీలున్నా, షుగర్లున్నా, ఎన్నిసార్లు స్ట్రోకులు వచ్చినా నీ సర్వీస్ తోటి ఆయన మొత్తం అనారోగ్యం అంతా నయమైపోతుంది. ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ కాలం బతుకుతారు. కాబట్టి గమనించాలి మిత్రమా, ఇక్కడ ఇతరులతో కంపేర్ చేయదు, నీకు నువ్వే మోటివేట్ అవ్వాలి. సార్ కారు ఆగిపోయింది సార్, ఆగిపోయిన కారుని వెనకాల మీరే. రైట్ సార్, నాదే కారు అయిపోయింది అనుకున్నాం, వెనకాల మీరే ఉన్నారు. సార్ ఇక్కడ దాకా నెట్టండి, కొంచెం బండి స్టార్ట్ చేసుకుంటా అంటే, సరే సార్ మావాడే కదా, మా వెంకన్న కదా అని చెప్పేసి ముందు తోస్తా ఉంటాడు. తోసినోడు 50 మీటర్లు తోస్తాడు, లేదా ఇంకో కొంచెం తోయంటే 100 మీటర్లు తోస్తాడు. ఇక అంతకంటే మరోసారితో ఏమంటే నా కింది నుంచి మీ దాకా నన్ను చూసి అప్పుడే వెళ్ళిపోతావు. ఎందుకంటే మనం అనుకున్న టార్గెట్ దాకా, ఇక నువ్వు పోయేదాకా నీ టార్గెట్ మొత్తం 10 కిలోమీటర్ దాకా పోయాడు కదా, తోసేదంతా స్టార్టింగ్ ప్రాబ్లమ్. రైట్ సార్, కాబట్టి ఇక్కడ కూడా గమనించాలి మిత్రమా, అక్కడ వెహికల్ ఎట్లయితే డిక్కి కొట్టుకుని స్టార్ట్ అవుతావు, ఇక్కడ కూడా చిన్నగా నీకు నువ్వుగా మోటివేట్ అవ్వు, ముందు వెళ్ళాలి. ఇక్కడ యూనిక్ గా నీ ప్రిపరేషన్ ఉండాలి, జర్నీ అంతా కూడా యూనిక్ గానే కొనసాగాలి. నీకు నువ్వే, నీ పుస్తకంతో నీవే కంపేర్ చేసుకోవాలి. సార్ సార్ బుక్ చూస్తే, నీ ప్రిపరేషన్ చూస్తే పుస్తకం భయపడాలి. గమనించండి మిత్రమా, పుస్తకం చదువుతున్నామా, టాపిక్ ఎందుకు ఇచ్చిండు, ఏ తరహాలో ఇచ్చిండు, సబ్ టాపిక్స్ ఏ విధంగా ఉన్నవి, అందులో సమాచారం ఏ తరహాలో ఉంది. అయ్యా మీరు చదువుతున్న టెక్స్ట్ బుక్స్ మీకోసం కాదవి, యాజ్ పర్ స్టూడెంట్స్. రైట్ సార్, విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినవి. గమనించండి, 6వ తరగతి 3వ తరగతి నుంచి మీరు 10వ తరగతి చదువుతున్న సబ్జెక్టులన్నీ కూడా, పుస్తకాలన్నీ కూడా మీకోసం తయారు చేసినవి కావు. పిల్లవాని యొక్క వికాస దశను పరిగణలో తీసుకొని వానికి అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేసినవి. కాబట్టి వానికే నువ్వు పాఠం చెప్పే స్థాయిలో ఉండాలంటే కొంత కంటెంట్ ఎక్స్ట్రా లాగాలి. రైట్ సార్, దానికి రిలేటెడ్ గా సమాచారం తీసుకోవాలి. అందుకనే కన్క్లూజన్ పెట్టాడు, ఆలోచించండి, కనుక్కోండి, వీలైతే అంతర్జాలాన్ని ఆధారంగా చేసుకుని సమాచారం సేకరించండి. వీటన్నింటి పరిగణలో తీసుకుని ఆయన నేను పాఠం చెప్పాలంటే ఏ స్థాయిలో స్థిరంగా నేను కంటెంట్ రిసీవ్ చేసుకున్న విషయం తెలుసుకొని సబ్జెక్ట్ కోసమే చదవండి. సర్వీస్ వద్దన్నా వస్తుంది. సర్వీస్ కోసం చదివితే సర్వీస్ రావచ్చు రాకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ కోసం చదివితే సబ్జెక్ట్ నీ ఒంట్లో ఉంటే నీ ఒంటి మీద తప్పకుండా సర్వీస్ వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్ సార్, రిమైనింగ్ ఆ తరహా ప్రిపరేషన్ లో భాగంగా ఫోర్త్ మిస్టేక్ ఎట్టి పరిస్థితిలో చేయకుండా యూనిక్ గా ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ అదే తరహాలో గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ ఒకసారి చూడండి సార్, మిస్టేక్ నెంబర్ 5. సంవత్సరాల తరబడి ప్రిపేర్ అయిన మనం. రైట్ మిత్రము, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏపీడిఎస్సి లో ఈ మధ్య కాలంలో మిత్రులు వాళ్ళు అడిగిన సమాచారం మేరకి, సూచన మేరకి ఏపీ మిత్రులు చెప్తున్నారు అనమాట. సార్ నేను 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినా, 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయినా అని చెప్పేసి 16వ తేదీ ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ రాశాను. నేను యాప్ లో రాస్తున్న ఎగ్జామ్స్ కి, అక్కడ రాస్తున్న ఎగ్జామ్స్ కి ప్రశ్నల యొక్క సరళ దృష్ట్యా నాకు అనుకూలంగానే అనిపించింది. కానీ తీరా ఎగ్జామినేషన్ వెళ్ళి బయటకు వచ్చినప్పటికీ బిఫోర్ ఎగ్జామ్ కి 3 days 4 days ముందు ఫుల్ ఒత్తిడి, చాలా ఒత్తిడికి లోనయ్యాను సార్. ఎగ్జామినేషన్ వెళ్ళిన తర్వాత విపరీతమైన ఒత్తిడి. ఒక 1 hour లో కూడా నేను క్వశ్చన్ చూసినప్పటికీ టైం కిల్లింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నవి. అసలు మొత్తం ఎగ్జామ్ పేపర్ చేయగలుగుతా చేయలేదని ఫస్ట్ 1 hour నాలో నా కాన్ఫిడెన్స్ కోల్పోయి తర్వాత 1 hour లో కూడా పేపర్ మొత్తం పర్ఫెక్ట్ చేయలేకపోయాను సార్. ఇలా లాస్ట్ వచ్చేటప్పటికి పూర్తిగా నేను ప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాను అని చెప్పేసి. ఎందుకయ్యా అంటే సార్ మీ ఎగ్జామ్స్ స్టార్టింగ్ లో రాసినప్పుడు నాకు తక్కువ స్కోర్ వచ్చింది, అందుకని చెప్పేసి నేను ఎగ్జామ్స్ రాయలేదు. రైట్ సార్, ఒక 5 నుంచి 10 టెస్టులు రాశాను, స్కోర్ తగ్గుతుంది అని చెప్పేసి నేను భావనతోటి కంప్లీట్ గా టెస్టులు పక్కన పెట్టేసి తక్కువ స్కోర్ వస్తుంది, ఈ తరహాలో క్వశ్చన్లు ఉంటాయా అనే నేపథ్యంతో పక్కన పెట్టాను. ప్రాపర్ గా టాపిక్ చదువుకుంటూ, టెక్స్ట్ బుక్ చదువుకుంటూ, వాళ్ళు వీళ్ళు చెప్పిన ప్రతిపాదన మేరకు 10 సార్లు రివిజన్ చేయాలన్నారు. నేను 10 సార్లు రివిజన్ చేసిన సార్ అన్నారు. నువ్వు 10 సార్లు రివిజన్ చేసినా, 15 సార్లు రివిజన్ చేసినా సార్, నువ్వు రివిజన్ చేసేటప్పుడు సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు బాగా గమనించండి మిత్రమా. సబ్జెక్ట్ చదువుతున్నాం మనం, ఇట్లా ఈ రోజు మొత్తం సివిక్స్, తర్వాత ఎకనామిక్స్, తర్వాత సోషల్ మెథడాలజీ, ఓ 3 days మొత్తం సోషల్ మెథడాలజీ, ఓ 3 days మొత్తం పిఐ, 3 days మొత్తం హిస్టరీ, 3 days మొత్తం జాగ్రఫీ చదువుకుంటూ పోతుంది. రోజుల తరబడి చదివాం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత గంటల తరబడి చదివాం,
ఓ 4-5 గంటలు జాగ్రఫీ, 4-5 గంటలు హిస్టరీ, 4-5 గంటలు పిఐటి చదువుకుంటూ వచ్చాం. ఇలా గంటల తరబడి చదివినాం, రోజుల తరబడి చదివి ప్రాపర్ గా సబ్జెక్ట్ అంతా గెయిన్ చేసుకున్నాం. కానీ నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో 2.5 గంటల సమయంలోనే సుమారుగా సోషల్ కంటెంట్ లో ఉన్నటువంటి 4 సెగ్మెంట్లని, పిఐ, మెథడాలజీ, దాంతో పాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఓవరాల్ మొత్తం 4 సెగ్మెంట్లు. 8 సెగ్మెంట్లకు సంబంధించిన క్వశ్చన్ల యొక్క వేరియేషన్, 8 సెగ్మెంట్లు 8 రకాలుగా క్వశ్చన్లు వస్తాయి సార్. 8 స్వభావాలు కలిగి ఉంటాయి. ఆ స్వభావ ఆధారితంగా నీ బ్రెయిన్ 2.5 గంటల్లో 8 సబ్జెక్టులకి ఎంటర్ అవ్వాలి, రావాలి సార్. 8 సబ్జెక్టులని అప్పుడే మొత్తం తిరిగేసి బయటికి రావాలి. ఇక్కడ రోజుల తరబడి, సంవత్సరాల తరబడి, నెలల తరబడి చదివినావు, గంటల తరబడి చదివినావు. కానీ ఇక్కడ మాత్రం 2.5 గంటల్లోనే 8 సబ్జెక్టులు నీ బ్రెయిన్ క్వశ్చన్ జరగగానే, క్వశ్చన్ చదవగానే విత్ ఇమీడియట్లీ ఎంటర్ అవ్వాలి, సబ్జెక్ట్ పైన అవేర్నెస్ తోటి అవగాహన తెచ్చుకొని ప్రజెంటేషన్ ఇచ్చి మనం ముందుకు వెళ్ళాలి. అంటే బ్రెయిన్ పైన ఎంత ఒత్తిడి ఉంటుంది సార్? ఎక్కువ మొత్తంలో ప్రెజర్ ఉంటుంది, నార్మల్ గా రైట్ సార్. అంత ప్రెజర్ తట్టుకొని నువ్వు ప్రాపర్ ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ ఇవ్వాలంటే బిఫోర్ ముందే మన ఎగ్జామ్ అంటే మన బ్రెయిన్ కి సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతూ క్వశ్చన్ ని ఆన్సర్ ని ఖచ్చితంగా అంటే ఒక ఖచ్చితత్వంతో కూడుకున్న అవగాహన పెట్టడం కోసం. దాంతో పాటు ఎగ్జామినేషన్ లో కొన్ని మెథడ్స్ ఉంటాయి సార్. ఎలిమినేషన్ మెథడ్, సింక్రోనస్ మెథడ్, క్లారిఫికేషన్ మెథడ్, సెన్స్ ఆఫ్ హ్యూమనాలజీ మెథడ్, రైట్ సార్. బాగా గుర్తుపెట్టుకోండి. సెన్స్ ఆఫ్ హ్యూమనాలజీ మెథడ్ అనేది ఎవరైతే ప్రాపర్ గా ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. ఆ ఎగ్జామ్ సిరీస్ రాసిన ప్రతి మిత్రుడు కూడా తను మెయిన్ ఎగ్జామ్ లో క్వశ్చన్ చదవగానే కింద 4 ఆప్షన్లు చూడగానే క్వశ్చన్ మొత్తం చదువుతాడు, ఓ 10 సెకండ్లు పడుతుంది. కింద 4 ఆప్షన్లు చూస్తాడు, ఓ 15 నుంచి 20 సెకండ్లు పడుతుంది. ఆ మొత్తం చూడగానే లోపల నుంచి ఒక క్వశ్చన్ కి ఆప్షన్ చూపెడతాడు అనమాట. ఒక ఆప్షన్, ఏ ఆప్షన్ అయితే ఫస్ట్ చూసావో అదే ఆప్షన్ 90% రైట్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది టెస్ట్ లో ఎక్కువ రాసిన వాళ్ళకి, రైట్ సార్. ఆ తరహా వీళ్ళు మళ్ళీ టైం మిగులుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సిబిటి ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఈ సిబిటి ఎగ్జామ్ అన్ని అంతమంది కంటే గుండాలు పెట్టాలి, మళ్ళీ బబ్లింగ్ చేయాలి కాబట్టి కొంచెం టైం సరిపోకపోయేది. ఇప్పుడు అన్ని క్లిక్ చేసుకుని పోవడం వల్ల మామూలుగా మనకు టైం అంతా కూడా సరిపోయి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం దొరుకుతుంది. ఆ దొరికినప్పుడు మళ్ళీ వెనుకకు వస్తాం అన్నారు. వెనుకకు వచ్చి మళ్ళీ క్వశ్చన్ చదివితే ఫస్ట్ పెట్టిన ఆప్షన్ ఏదైతుందో ఈ సెన్స్ ఆఫ్ హ్యూమనాలజీ మీద ఆధారంగా పెట్టిన ఆప్షన్ ని పక్కన పెట్టేసి మళ్ళీ దాని అవతల వైపు యువతల వైపు దాన్నే కాకుండా దాని పక్కది అటువైపు ఇటువైపు కూడా మళ్ళీ ఒకసారి రీటచ్ చేసుకుంటూ పోతా ఉంటారు, మార్చుతా ఉంటారు. మళ్ళీ అలా మార్చిన తర్వాత లాస్ట్ కీ పేపర్ చూసుకుంటే ఫస్ట్ పెట్టినటువంటి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. 99 పాయింట్ గమనించండి. ఎవరైతే ఎగ్జామ్స్ బాగా రాస్తారో వాళ్ళకి. అలా ఇక్కడ గమనించాలి. మిస్టేక్ నెంబర్ 5, టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయకుండా ఎగ్జామ్ కు వెళ్ళడం అనేది మాక్సిమం వీలైనంత వరకు ఈ ప్రెజర్ తట్టుకోలేం, ఆ ఒత్తిడికి ఆధారంగా చేసుకుని ఈ మెథడ్స్ ఇంప్లిమెంట్ చేయలేం, ప్రజెంటేషన్ పర్ఫెక్ట్ ఇవ్వలేం, రైట్ సార్. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ ఎవరైతే ఆన్సర్ పెడతారో, రైట్ సార్, ఎవరైతే ఆన్సర్ పెడతారో వాడే సక్సెస్ అవుతారు. కాబట్టి గమనించాలి, ఇలాంటి కాంపిటీషన్ మనం బిఫోర్ తప్పకుండా ప్రజెంటేషన్ విషయంలో టెస్ట్ సిరీస్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఒక పాఠాన్ని ఒకసారే చదువు, కానీ టెస్ట్ మాత్రం 2 సార్లు అటెంప్ట్ చేయి. నేను చెప్తున్నా కదా సార్, మీరు ఒకసారి పాఠం చదివినా 2-3 సార్లు అటెంప్ట్ చేయండి టెస్ట్ ని, 100% యాక్టివిటీ, రైట్ సార్. చెప్పాను కదా సార్, కేవలం టెస్ట్ సిరీస్ లో ఉన్నటువంటి మన వెంకట్ సార్ అని గొప్ప కాదు, హానెస్ట్, వాస్తవం, నిజాయితీ కాబట్టి చెప్తున్నా, రైట్ సార్. కేవలం టెస్ట్ సిరీస్ లో ఉన్నటువంటి టాపిక్ వైజ్ క్వశ్చన్ దృష్ట్యా సమయం లేదని క్వశ్చన్ టు ఆన్సర్ వ్యూ సొల్యూషన్ చూసుకుంటూ పోయిన రోజులు ఉన్నవి. అలా వ్యూ సొల్యూషన్ చూసుకుంటూ పోయి ఈ రోజు మిత్రులు 90లు 100లు తీసుకొచ్చారు, రైట్ సార్. కేవలం 25 రోజులు 30 రోజుల ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సార్ నేను తక్కువ టైంలో ఎలా చేయాలి సార్, ఓన్లీ టెస్ట్లు మాత్రమే రాయండి సార్, పాఠం చదవండి, టెస్ట్ రాయండి. పాఠం కూడా చదవలేకుండా చాలా మంది నేను పాఠం కూడా చదవని టైం దొరకలేదు సార్, డైరెక్ట్ ఎగ్జామ్ రాసుకుంటూ పోయినా. కానీ లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్ కి వ్యూ సొల్యూషన్ చూసుకుంటూ పోయినా, అయినప్పటికీ నేను ప్రజెంటేషన్ ఇచ్చాను సార్. నాకు ఈరోజు 90 నుంచి 100 వస్తున్నాయి సార్. సో 4 సార్లు రాసిన 60-66 వచ్చినవి, రైట్ సార్. నాకు 70 వస్తే క్వాలిఫై అవుతా, ఈ రోజు నాకు 90 వస్తున్నాయి సార్, 94 వస్తున్నాయి సార్ అంటున్నాను, రైట్ సార్. చెప్పొచ్చు కదా. అంటే దీన్ని బట్టి సార్ టెస్ట్ ఈజ్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గరనే కాదు, బయటి ప్రపంచంలో మీకు ఎలా వీలైతే అలా, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, ఆన్లైన్ అయితే ఆన్లైన్, లేదంటే బుక్ రూపంలో అయితే బుక్ రూపంలో, మొత్తం మీనైతే మీ ప్రిపరేషన్ తప్పకుండా. మిస్టేక్ నెంబర్ 5 ఏంటి సార్, టెస్ట్ సిరీస్ అటెండ్ చేయకుండా ఎగ్జామ్ కి ఎట్టి పరిస్థితులు ముందుకెళ్ళదు, ఇది గమనించండి, రైట్ సార్. నెక్స్ట్ దాంతో పాటు గమనిస్తే మరి దీని సూచన ఏంటి సార్, మార్క్ టెస్ట్ కంపల్సరీ ఎగ్జామ్, రియల్ ఎగ్జామ్ లో ఒత్తిడి మెంటల్ గా అంటే మీరు ఒత్తిడికి లోను కాకుండా మెంటల్ గా ప్రిపేర్ అవ్వడం కోసం, ప్రెజర్ తగ్గించడం కోసం ఈ మార్క్ టెస్ట్ దోహదపడతాయి. దాంతో పాటు టెస్ట్లు ఎక్కువ మొత్తంలో రాస్తుంటే సెన్స్ ఆఫ్ హ్యూమనాలజీ మెథడ్ ఎక్కువ మొత్తంలో యాక్యురెన్సీ గా ఉంటుంది, కాబట్టి గమనించే ప్రయత్నించాలి. నెక్స్ట్ దాంతో గమనిస్తే ఇక్కడ ఒకసారి సార్, రైట్ మిత్రులు. మిస్టేక్ నెంబర్ 6 మిత్రులందరికీ వర్తిస్తుంది. అందులో స్త్రీలు పురుషులు, సోదరులు సోదరిలు, రైట్ సార్. మీ అందరికీ వర్తించేటటువంటి మిస్టేక్ నెంబర్ 6, గమనించండి అయ్యా, రైట్ సార్. యూట్యూబ్ చూస్తున్నారు, రైట్ సార్. వాట్సాప్
వాడుతున్నారు, ఎక్కువ టైము దానిపైనే కేటాయిస్తున్నారు. రైట్ సార్. ఇటీవల కాలంలో మన మిత్రులు అన్ని జిల్లాలకు సంబంధించిన లైబ్రరీ గ్రూపులు ఉన్నాయి. రైట్ సార్. లైబ్రరీ గ్రూప్లలో నంబర్ ఆఫ్ పీపుల్స్, గతంలో సర్వీస్ కొట్టిన వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గతంలో సర్వీస్ కొట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొంత సమాచారం సేకరించాను. ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళని ఏం చూడలేదు కానీ, సో మన లైబ్రరీ దృష్టి ఒక మంచిర్యాల జిల్లాకు సంబంధించి లైబ్రరీ నుంచి వెళ్ళి మీరు చూడండి సార్, భరత్ కుమార్ సార్ చెప్పాడు మంచిర్యాల ఫస్ట్ ర్యాంక్, అప్పుడు భరత్ కుమార్ సార్, సెకండ్ మేడం అస్మా మేడం సెకండ్ ర్యాంక్, ఆ ఇద్దరు సార్ ప్లస్ మేడం ఇద్దరు చెప్పారనమాట. లైబ్రరీకి వచ్చిన మొత్తంలో సార్ 60% ఆఫ్ స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ హెడ్సెట్ పట్టుకొని కూర్చుంటారు, బుక్ చదువుతారు, ఓ ఈ 2 పేజీలు 3 పేజీలు తిప్పగానే నిద్ర వచ్చినట్టు అయిపోయి హెడ్సెట్ పెడతాడు. హెడ్సెట్ పెట్టిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిన వీడియో వింటాడా, మరి ఏ టాపిక్ సంబంధించిన వీడియో వింటాడో తెలియదు కానీ మొత్తం మీద ఏమైనా క్లాసెస్ వింటాడా అని చూస్తే యాప్ లో కానీ యూట్యూబ్ లో కానీ మొత్తం మీద మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. రైట్ సార్. చూసినాక 10 నిమిషాల లోపల వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ ఓపెన్ చేస్తారు. మెసేజ్ ఓపెన్ చేసి వాళ్ళు బాగున్నవారంటే మనోడు కూడా బాగున్నా అంటాడు. రైట్ సార్. తదుపరి తర్వాత వాళ్ళు ఇంకొక మెసేజ్ పెడతారు, మనోడు ఇంకో మెసేజ్ పెడతారు. ఇక డిస్కనెక్ట్ కాదు అక్కడ, మళ్ళీ అది ఒక 10 నుంచి 20 మెసేజ్ వరకు చిన్నగా చాట్ అవుతా ఉంటుంది. అప్పుడు నువ్వు చదువుతున్న సబ్జెక్టు గతంలో ఇంతకుముందు 10 నిమిషాలు చదివినా కదా, 2 పేపర్లు 3 పేపర్లు చదివినా కదా, ఆ చదివేది మొత్తం కూడా డిజాల్వ్ అయిపోతుంది. ఈయన చాటింగ్ లోనే ఉంటుంది. రైట్ సార్. తీరా చాటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెసన్ ఆ యూట్యూబ్ వీడియో ద్వారా కానీ లేకపోతే యాప్ లో కానీ వీడియో వింటూ ఉంటాడు. వింటున్నప్పుడు మళ్ళీ యూట్యూబ్ లో కానీ లేదంటే ఒక రీల్ కానీ పైన మనకు నోటిఫికేషన్స్ అలౌ చేసుకున్న బట్టి ఇక ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక రీల్ వచ్చింది అనమాట. రీల్ టక్కున ఓపెన్ చేస్తాడు మెసేజ్ రాగానే. ఆ రీల్ ఓపెన్ చేస్తే కొంచెం ఇంపుగా ఉంటుంది, అట్రాక్టివ్ గా ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మన ప్రిపరేషన్ ముందు సృష్టి ధర్మం మిత్రమా, నీ ముందు సక్సెస్ ఉన్నప్పుడు, నీవు ఎక్కుముత్తోలో సక్సెస్ కావాలనే కుతూహలంతో చదువుతున్నప్పుడు నిన్ను బ్యాకప్ లావడం కోసం ప్రకృతి కూడా ప్రయత్నిస్తుంది, భగవంతుడు కూడా నేను టెస్ట్ పెడతా ఉంటాడు. రైట్ సార్. వీళ్ళకి సక్సెస్ ఇవ్వాలి, డిఎస్సి సర్వీస్ ఇవ్వాలి, వాడు చదివితే వాళ్ళకి సర్వీస్ వచ్చే విధంగా నేను కూడా ఆశీర్వదించాలి. కానీ మీరు ఒకసారి టెస్ట్ చేద్దామని 2-3 రీల్ ఒకటి పంపిస్తే ఆ రీల్ చూసుకుని నువ్వు ఏం చేస్తావు, ఆ రీల్ ఎలా ఉంటుంది అంటే నిన్ను అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది, సమయం ఎక్కువ మొత్తం తీసుకునే విధంగా ఉంటుంది. ఆ రీల్ చూసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తాడు, ఇంకొక రీల్ వస్తుంది, ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది, కొంచెం మళ్ళీ ఇంకా హ్యాపీగా ఉల్లాసవంతంగా అనిపిస్తుంది. అలా అలా 5 నుంచి 10 నిమిషాలు ఎపిసోడ్ రీల్స్ అన్ని అయిపోతాయి, నీ రీల్ క్లోజ్ అవుతుంది. రైట్ సార్. అప్పటికి నువ్వు గతంలో చదివిన 3 పేపర్ 4 పేపర్లు ఏదో ఆ రీల్ ఇక్కడ ఫీల్ అయిన రీల్ కాస్త డిజాల్వ్ అయిపోతుంది. రైట్ సార్. మన బ్రెయిన్ కొత్త సమాచారం వస్తే పాత సమాచారం మొత్తం వదిలిపెడుతుంది సార్. మన బ్రెయిన్ ఒక రిజర్వాయర్ క్యాపబిలిటీ కలిగి ఉంటది. రిజర్వాయర్ ఏం చేస్తుంది, నదిలో కొత్త నీళ్ళు వచ్చినప్పుడు, చెరువులో కొత్త నీళ్ళు వచ్చినప్పుడు వాగుదార వస్తే మిగతా పాత నీళ్ళు పంపిస్తూ ఉంటుంది. ఆ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆ తరహా ఇక్కడ యూట్యూబ్ విశ్లేషించుకోవాలి, నీకు అనుకూలంగా మార్చుకోవాలి. రైట్ సార్. నీ ప్రిపరేషన్ లో టెక్నాలజీని నీకు అనుకూలంగా మార్చుకోవాలి తప్ప ఇగో ఈ ప్రతిపాదన మాత్రం చేయదు. రైట్ సార్. ఇగో ఈ మూడింటి ద్వారా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్రమంగా యూటిలైజ్ చేసుకొని, సక్రమంగా యూటిలైజ్ చేసుకోకుండా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు 90% ఉన్నారు, సక్రమంగా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు 10% ఉన్నారు. రైట్ సార్. మన విజేతల ద్వారా తెలిసిన సమాచారం మనకి ప్రతి జిల్లా లైబ్రరీలో మీరు ఒకసారి రేపు ఒకసారి మార్నింగ్ టైం చూడండి, లైబ్రరీలో ఉన్న మిత్రులు కూడా తప్పుపట్టట్లేదు. బట్ కాకపోతే దీనికి డైవర్ట్ అవ్వకండి, మాక్సిమం నీకు అనుకూలంగా మార్చుకో, నీ ప్రిపరేషన్ కి ఎంతవరకు పాసిబిలిటీ అంతవరకు రిసీవ్ చేసుకోండి. రైట్ సార్. సార్ వాడేంత వరకే వాడాలి, బాగా ఎక్కువ మొత్తం వాడినా కూడా అది పనికిరాదు, ఆయుధం కూడా ఎక్కువ మొత్తం. వీణ వాయిస్తాం సార్, వీణ తీగ వాయించినప్పుడు లాగేంత వరకు లాగితేనే వచ్చే వాయిస్ ఇంపుగా ఉంటుంది, గట్టిగా లాగితే తీగ దిగుతుంది, అప్పుడు వీణ కూడా పనికిరాదు. సేమ్ ఇది కూడా అంతే, అంత సెన్సిటివ్, ఆ తరహాలో యూటిలైజ్ అవుతుంది. కాబట్టి వీటిని కొంచెం పక్కన పెట్టాలి. ఇక్కడ మన సూచన ఏంటంటే డిజిటల్ డిస్ట్రాక్షన్స్ తగ్గించి స్మార్ట్ ఫోన్ యూజ్ కి టైం లిమిట్ పెట్టాలి. టైం టేబుల్ పెట్టండి. ప్రిపేర్ అవుతున్నా, సబ్జెక్ట్ చదువుతున్నా, ఈ రోజు 2009 రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి చదువుతున్నప్పుడు ఓ 2 నిమిషాలు 3 నిమిషాలు చదివేటప్పటికి, లేదంటే ఓ అర్ధ గంట సేపు చదివేటప్పటికి అర్థం కాలేదు, ప్రతిపాదనలు ఈక్వేషన్స్ అర్థం కాలేదు, ముఖ్యాంశాలు అర్థం కాలేదు, డిఫికల్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆర్టీ 2009 యాక్ట్ చదివిన తర్వాత నీకు అర్థం కానప్పుడు యూట్యూబ్ లో సెర్చ్ చేయి, చదివితే ఎవరో ఒక మిత్రుడు సహమిత్రుడు చెప్తా ఉంటాడు. చెప్పిన సమాచారం దృష్ట్యా నీకు బాగా అనిపిస్తే ఒకసారి వీడియో విను. రైట్ సార్. వీడియో విని మళ్ళీ క్లోజ్ చేసేసి కంప్లీట్ మరి నెక్స్ట్ టాపిక్ చదివి. సబ్జెక్ట్ చదివే స్టైల్ చేంజ్ అయ్యి కానీ సబ్జెక్ట్ మాత్రం సేమ్ ఉండాలి. రైట్ సార్. స్ట్రాటజీ మిస్ అవ్వద్దు, పిఐ కానీ మెథడాలజీ కానీ కంటెంట్ కానీ 5 రోజుల్లో జాగ్రఫీ క్లోజ్ అంటే క్లోజే, డస్ నాట్ కాంప్రమైజింగ్ ఎనీ పర్పస్. ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు, ఇక్కడ కాంప్రమైజ్ అయితే రేపు జీవితాంతో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కాబట్టి గమనించాలి మిత్రమా, దీన్ని తక్కువ మొత్తంలో ఎంతవరకు వీలైతే అంతవరకు కన్సిస్టెన్సీగా యూటిలైజ్ చేసుకుని ప్రయత్నించాలి. రైట్ సార్. రిమైనింగ్ నెక్స్ట్ వాస్తవమా కాదా? సరే ఏమైనా ఎక్కువ చెప్తున్నానా అయ్యా? ఏమైనా చెప్పట్లే కదా. రైట్ సార్. ఉన్న విజయం అయితే నిజాలు చెప్తే నమ్మది పాల్లోకం. బాగా గమనించిన మిత్రమా, నేను బాగా గమనించాను. 2008 నుంచి ఇప్పటిదాకా
చాలా ఏరియాలో పాఠ్యాంశం బోధించిన, నంబర్ ఆఫ్ పేపర్లో ఆర్టికల్స్ రాసిన, పుస్తకాలు రాసిన చాలా మంది మిత్రులతోటి అనుభవాలు ఏర్పడ్డవి. అందులో మా వెంకట సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో వచ్చిన మిత్రుల ద్వారా ఇంకా చాలా అనుభవం ఏర్పడింది నాకు. రైట్ సార్, ఆ మిత్రుడు ఆ కుటుంబ సభ్యుల ద్వారా కొనసాగుతున్నటువంటి అంటే ఏదైతే కొనసాగుతున్న మార్గం ఏదైతే మా యొక్క రిలేషన్షిప్ ముందుకెళ్తుందో అందులో చాలా నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలు అడుగుతూ ఉంటారు. సో ఐ మీన్ నాకు కలిగిన అనుభవం ఏంటంటే మా మిత్రుడు ఈ తరహాలో టైం వేస్ట్ చేస్తున్న విషయం క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నేను 12:30కి టెస్ట్ అప్లోడ్ చేసి టెస్ట్ లో ఉన్నటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్ చూస్తే అప్పుడు కూడా ఆన్లైన్ లో ఉంటుంది మా వాళ్ళు. రైట్ సార్, 12:30, 1 o'clock, 1:30 వరకు కూడా ఆన్లైన్ లో ఉంటారు. ఆ తరహాలో ఉంటారు అనమాట. సో మరి అంత డాటా ఎందుకు వాడుతున్న విషయం నాకు అర్థం కావట్లేదు. కాబట్టి కొంచెం తక్కువ మొత్తంలో వాడే ప్రయత్నం చేయండి. మీరు వ్యవహార గతంలో అడుగు పెట్టారు, మీరు చిన్నవాళ్ళు కాదు. రైట్ సార్, నలుగురు చెప్పే స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ను బిఫోర్ నోటిఫికేషన్ చేయొద్దండి. ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత నువ్వు వద్దన్న చదువుతావు సార్. బిఫోర్ నోటిఫికేషన్ 80% చేయదు. రైట్ సార్. రిమైనింగ్ నెక్స్ట్ అదే మాదిరిగా మిస్టేక్ నెంబర్ 7. రైట్ సార్, 6 అయిపోయిందా? రైట్ గమనించాలి ఇక్కడ ఈ మిస్టేక్ నెంబర్ 7 ఒకసారి చూస్తే. రైట్ సార్, ఒకే విషయాన్ని పదే పదే చదవడం, న్యూ కాన్సెప్ట్ అనేది లర్న్ చేయకుండా ఉంటాడు మన వాళ్ళు. రైట్ సార్, చూడండి సార్, లైబ్రరీకి పోతాడు. ఈరోజు ఏం చదువుతున్నారు అంటే పిఐలో భారతదేశానికి సంబంధించిన చారిత్రక పూర్వ విద్య. రైట్ సార్, తర్వాత 2 రోజులు కూడా ఏం చదువుతున్నాడు అంటే అదే టాపిక్ చెప్తాడు. 4వ రోజు ఏం చదువుతున్నాడు అదే టాపిక్ చెప్తాడు. ఇది చదివిందే చదువుతాడు. రైట్ సార్, ఈ టాపిక్ అయిపోయిందా తదుపరి వీడియోలో ఏదో ఒక యూట్యూబ్ లో ఒక వీడియో కానీ మిత్రుడు కానీ మనం చెప్పగానే మళ్ళీ జాగ్రఫీ వెంకన్న కొంచెం మనం చెప్తున్నాడు సార్, వెంకన్న చెప్పేది కొంచెం నీకు పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పేసి వాడు చెప్పడం వీడియో చెప్పడం, లేదంటే నీకు వీడియో రావడం వల్ల మళ్ళీ జాగ్రఫీ చూస్తాడు. జాగ్రఫీ చూసి జాగ్రఫీలో మనకి ఇంటర్మీడియట్ సంబంధించిన లేకపోతే టెక్స్ట్ బుక్ ఆధారంగా చేసుకోవడం ప్రాపర్ గా చూసినట్టే శీతోష్ణ శాస్త్రం, వాతావరణం, భారతదేశం యొక్క భౌగోళిక నైసర్గిక రూపాలు ఈ పాఠ్యాంశం వింటనే చదువుతాడు. సార్, చదివిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు అయ్యో నేను సబ్జెక్ట్ వైజ్ చదవాలి టైం టేబుల్, మళ్ళీ టైం టేబుల్ ప్రకారం వచ్చి మళ్ళీ పిఐలో అదే భారతదేశం చారిత్రక పూర్వ విద్య. రైట్ సార్, ఈ చదివింది పదే పదే ఇక్కడే ఉంటాడు. ఇక మనవాడు ముందుకు వెళ్ళాడు. న్యూ కాన్సెప్ట్స్ ని టైం టేబుల్ పెట్టుకొని టార్గెట్ పెట్టుకొని చదవాలి. సార్ చెప్పాను కదా, జాగ్రఫీకి 5 days టైం కేటాయించిన ఈ 5 days లో జాగ్రఫీ క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ 5 days సివిక్స్, నెక్స్ట్ 5 days హిస్టరీ, నెక్స్ట్ 5 days ఎకనామిక్స్. రైట్ సార్, ఓ 20 రోజుల్లో 4 సబ్జెక్టులు అయిపోయినాయి 10th క్లాస్ వరకు. తర్వాత నెక్స్ట్ లింక్ టాపిక్స్ ఇంటర్మీడియట్. రైట్ సార్, ఓ 15 days లో అయిపోయింది. తదుపరి తర్వాత సోషల్ మెథడాలజీ. రైట్ సార్, 2 నెలలు సబ్జెక్టులు మొత్తం కంప్లీట్ సిలబస్ చదివి పెట్టండి సార్. ఒక 1 month or 2 months చెప్తాను కదా. మీరు రోజుకి 8 గంటలు ఒక డివైడ్ చేసుకుని సబ్జెక్ట్ వైజ్ చదువుకుంటూ పోతే అట్లీస్ట్ డిఎస్సి సిలబస్ మీ హ్యాండ్ ఓవర్ లో రానికి 6 months టైం పడుతుంది. 6 నెలలు. ఇండెక్స్ గుర్తుండాలి. 6వ తరగతిలో ఫస్ట్ భాగం నుంచి చివరి భాగం వరకు ఏ సెగ్మెంట్ ఉన్నవి, ఏ పాఠాలు ఉన్నవి, ఏ పాఠ్యాంశంలో ఎలాంటి సబ్ హెడింగ్స్ ఉన్నవి, ఎక్కడి నుంచి గతంలో క్వశ్చన్ రేజ్ అనే విషయం అవగాహన రావడం కోసం సబ్జెక్టులన్నీ ఒకసారి చదువుకుంటూ పోతే 6 నెలల టైం పడుతుంది. అందుకే చెప్తున్నాను, బిఫోర్ నోటిఫికేషనే కాన్సన్ట్రేషన్ తోటి మిస్టేక్ చేయకుండా ముందుకెళ్తే ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత రివిజన్స్ ఎక్కువైతవి. ఎగ్జామినేషన్ లో పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. తర్వాత మళ్ళీ ఈ వీడియోల ద్వారా సమాచారాన్ని వాళ్ళు వీళ్ళు చెప్తారంటే వీడియో మనమే చెప్పే స్థాయిలో ఉంటాం. కాబట్టి గమనించాలి, ఇక్కడ పదే ఒకటే సబ్జెక్ట్ ని అక్కడే చదవకుండా కొంతవరకు బలహీనమైన ఏరియాస్ ఏమున్నవి, దాంతో పాటు టైం టేబుల్ పెట్టుకొని ఎక్కడైతే నీకు వీక్ ఉన్న ఏరియాస్ పైన ఎక్కువ మొత్తంలో ఫోకస్ పెట్టాలి. కొంచెం నాన్ వీక్ ఏరియాస్ ఏవి లేవు అంటే ఐ మీన్ కొన్ని ఇప్పుడు రోడ్డు సార్, మన ఇక్కడ బయలుదేరి మీరు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు మీ ఇంటి దగ్గర మీరు బయలుదేరి సార్, మీ టార్గెట్ నిమిత్తం మీ అత్తగారింటికి పోతున్నారు కావచ్చు సంథింగ్, లేదంటే మీ చిన్నమ్మ వాళ్ళ ఇంటికో పెద్దమ్మ వాళ్ళ ఇంటికో లేదా మీ డిగ్రీ కాలేజ్కో పట్టణానికో మీ జిల్లాకు పోతున్నారు. మీ విలేజ్ నుంచి మీ జిల్లాకు పోతున్నప్పుడు రోడ్డు మొత్తం కూడా సమతలంగా ఉంటుంది సార్, ఉండదు కదా. కొన్ని ఏరియాస్ ఏమో డౌన్ ఉంటుంది, కొన్ని ఏరియాస్ ఏమో అప్ ఉంటుంది. రైట్ సార్, డౌన్ ఉన్న ఏరియా ఈజీగా పోతా ఉంటుంది వెహికల్. రైట్ సార్, నీకు కూడా ఉల్లాసవంతంగా అనిపిస్తుంది, గాలి పైకి వస్తుంది కాబట్టి హాయిగా, సో మనసుకి సమీరంగా అనిపిస్తుంది. రైట్ సార్, కొంచెం పైకి ఎక్కుతున్నప్పుడు కొంచెం బాగా టఫ్ వస్తుంది, వెహికల్ సౌండ్ కూడా మారుతా ఉంటుంది. రైట్ సార్, వైబ్రేషన్ కూడా చేంజ్ అవుతుంది. అక్కడ ఎట్లయితే ఉంటుందో ఇక్కడ కూడా బ్యాక్ ఉన్న ఏరియాస్ ని, వీక్ ఉన్న ఏరియాస్ పైన ఎక్కువ మొత్తంలో ఫోకస్ పెట్టి ముందుకెళ్ళాలి. రైట్ సార్, ఇక చదివిందే ఈజీగా ఉన్న ఏరియాలో మనల్ని పక్కా పదే చదువుతా ఉంటారు. రైట్ సార్, ఈజీగా ఉన్న వాటితో పాటు పక్కన ఉన్నటువంటి నాన్ ఏరియాస్ డౌన్ లో దిగినమంటే తర్వాత అప్పు ఉంటున్నట్లు లెక్క. ఆ అప్పును క్లియర్ చేస్తేనే మన తర్వాత డౌన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఈజీ వే, అదే మాదిరిగా డ్రై టాపిక్స్ ని, ఈజీ టాపిక్స్ ని రెండింటినీ పరిధిలో తీసుకుని ప్రాపర్ గా ముందుకెళ్ళాలి. అలా చదువుతున్న నేపథ్యంలో మాత్రం టార్గెట్ మిస్ అవ్వద్దు. దాంతో పాటు ఇక్కడ ఒకే విషయాన్ని పదే చదవకుండా న్యూ కాన్సెప్ట్ వైపు వెళ్ళాలి. సబ్జెక్ట్ టార్గెట్ పెట్టుకుని ముందు తీసుకెళ్ళాలి. ఈ టార్గెట్ రీచ్ అయితేనే అక్కడ టార్గెట్ రీచ్ అవుతుంది. రైట్ సార్, ఈ తరహా ప్రిపరేషన్ లో మనకి మొత్తంగా 7 మిస్టేక్స్ ఉన్నవి. గమనించారా? ఈ 7 మిస్టేక్స్ వీడియో మొత్తం చివరిదాకా చూస్తే మీకు అనిపిస్తుంది మీరు చేసినవి గతంలో, మీరు గతంలో చేశారు కాబట్టి ఈ రోజు ఈ వీడియో వింటున్నారు.
గతంలో ఈ టాపిక్స్ ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే ఈ రోజు ఈ వీడియో వినే వాళ్ళు కూడా కాదు. కారణం ఏంటంటే ఈ మిస్టేక్ చేసిన వాడు తప్పకుండా ఫెయిల్ అవుతారు సార్. చెప్పాను కదా 100%. అందుకనే బిఫోర్ నోటిఫికేషన్ ఈ మిస్టేక్ చేయొద్దు. ప్రిపరేషన్ లో మీతో ఎవరు కూడా చేయకుండా ఒకరు చేసిన వాళ్ళైతే సర్దిద్దుకునే ప్రయత్నం చేయండి. చేయని వాళ్ళైతే తప్పకుండా ఇంకొంచెం మమేకమై ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. చేయకుండా జాగ్రత్త పడండి. 100% డిఎస్ని క్రాక్ చేయొచ్చు. చెప్తున్నా కదా మనం ఈ తరహాలో ప్రిపేర్ అవుతూ ఈ మిస్టేక్స్ చేయకుండా సిలబస్ షీట్ ని కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకుని సిలబస్ లో ఉన్న టాపిక్స్ దృష్ట్యా పుస్తకాలను సేకరించుకొని ప్రీవియస్ ప్రశ్న పత్రాలను పర్ఫెక్ట్ గా చదివి టైం టేబుల్ ఆధారంగా చేసుకుని ముందుకెళ్తూ సో ఎక్కువగా సోషల్ మీడియాకి ఇంట్రాక్ట్ అవ్వకుండా తాత్కాలిక సంతోషాల కోసం బాగా చెప్తున్నా, తాత్కాలిక సంతోషాలకు దగ్గర పడుతున్నావు, నువ్వు ఎక్కువ ఇంట్రాక్ట్ అవుతున్నావు అంటే దీర్ఘకాలికంగా కష్టపడతావు. తాత్కాలికంగా సంతోషపడుతున్నావు అంటే రేపు దీర్ఘకాలికంగా కష్టపడడానికి నీ ముందు సమయం ఆసన్నమైనది. కాబట్టి గమనించాలి మిత్రమా, చర్యకు ప్రతిచర్య న్యూటన్ 3వ నియమం. ఇప్పుడు సంతోషపడుతున్నావు తాత్కాలిక సంతోష విషయం, రేపు దీర్ఘకాలికంగా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడే కష్టపడు, రైట్ సార్, తప్పకుండా సక్సెస్ అవుతావు. దాంతో పాటు ఎప్పుడు కూడా అప్పుడు కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్ళొచ్చు. ఆ తరహా టైం టేబుల్ పెట్టుకోండి, ప్రణాళిక ఉండాలి, సెల్ఫ్ ప్రణాళిక ఉండాలి. అది కూడా ఎగ్జామ్స్ ఎక్కువ మొత్తంలో రాయాలి. సో ప్రీవియస్ ప్రశ్న పత్రాల ఆధారంగా ఎక్కడెక్కడి నుంచి క్వశ్చన్ వస్తున్న విషయం తీసుకోవాలి. నేను చదువుతున్న పాఠ్య పుస్తకంలో ఉన్న లెసన్ లో డ్రై ఏరియాస్ ఏమున్నవి, అదే మాదిరిగా పొటెన్షియల్ ఏరియాస్ ఏమున్నవి. ఈజీగా ఉన్న టాపిక్స్ తక్కువ టైం కేటాయించాలి, డ్రైగా ఉన్న టాపిక్స్ ఎక్కువ టైం కేటాయించి కొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేయాలి, రైట్ సార్. ఆ తరహా 100% సెట్ చేస్తే మీకు సర్వీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మిత్రమా. ఈ తరహా ప్రిపరేషన్ లో మిమ్మల్ని ముందు తీసుకెళ్లడం కోసం వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ మిమ్మల్ని వెంటనే ఉండి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, కుటుంబ సభ్యులాగా మీకు అందుబాటులో ఉంటుంది మిత్రమా. రెగ్యులర్ గా 4 AM నుంచి మొదలుకుంటే రాత్రి 11:30 వరకు మీ ప్రిపరేషన్ లో మీ విజయానికి దోహదపడే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటూ టెస్టులు పెట్టుకుంటూ ముందుకెళ్తాం. అలా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కింద మనకు మాక్సిమం పై నుంచి వచ్చినటువంటి ఆఫర్లను ఆధారం చేసుకుని మన మిత్రులకు తెలుసు, రైట్ సార్. 2499 ఉన్నటువంటి సూపర్ ఛానల్ కోర్స్ ఈ రోజు 999 రూపీస్ కే మీకు ముందుకు వస్తుంది, రైట్ సార్. కేవలం 999 రూపీస్ కి కంప్లీట్ డిఎస్సి సిలబస్, స్టూడెంట్ సోషల్ మొత్తం సిలబస్ ఉంటుంది. పిఐ, మెథడాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, దాంతో పాటు సోషల్ కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి, లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్. ఇప్పుడు మళ్ళీ రివిజన్ క్లాసెస్ జరుగుతున్నాయి. రివిజన్ అంటే ఏదో మీద పొటెన్షియల్ కాదు, టెక్స్ట్ బుక్ ని కంప్లీట్ గా తీసుకొని టెక్స్ట్ బుక్ లో ప్రతి పాఠ్యాంశాన్ని కన్క్లూజన్స్ ఆధారంగా చేసుకుని అంతర్జాలాన్ని అడిగి తెలుసుకోవాలనుకున్న అంశాలను కూడా పరిగణలో తీసుకుంటూ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాం మనం. కాబట్టి లింక్ జీకే ఏదైనా ఉంటే దాన్ని కూడా కవర్ చేసుకుంటూ కరెంట్ అంశాలను కూడా కవర్ చేసుకుంటూ డిస్కస్ చేస్తాం. అలా సోషల్ కంటెంట్ ని పిఐ, మెథడాలజీ వీటిని పరిగణలో తీసుకుని ముందుకెళ్తాం జరుగుతాయి. వీటిలో అన్ని సబ్జెక్ట్ టెస్ట్ ఉంటాయి ఈ కోర్స్ లో. ఆ టెస్ట్ కు సంబంధించిన మీకు ఏదైతే స్కోర్ గైడెన్స్ ఏదో అది పర్ఫెక్ట్ గా ఉంటుంది మిత్రమా. ఈ టెస్ట్ షెడ్యూల్ ప్రకారంగా ఉంటవి. ఇప్పుడు ఇంటర్మీడియట్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి గమనించండి మిత్రమా. ఇంతకుముందు మీరు ఎప్పుడు కోర్స్ తీసుకుంటే అప్పుడే షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది సార్. మీకు ఆ తరహాలు ఉంటుంది. ఫస్ట్ కోర్స్ తీసుకున్న మిత్రుడు ఆ రోజు తీసుకుంటే మరుసటి రోజు షెడ్యూల్ ఓపెన్ చేసి డే వైజ్ షెడ్యూల్ ఉంటుంది. ఫస్ట్ వీక్ లో డే 1 ఏ టాపిక్స్ ఉన్నవి ఆ టాపిక్స్ పైన ఎగ్జామ్ ఉంది కాబట్టి ఆ టెస్ట్ ఫోల్డర్ లోకి వెళ్ళి డే 1 ఎగ్జామ్ రాయాలి. డే 2 ఏ టాపిక్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది, డే 2 ఎగ్జామ్ రాయాలి. అలా 2 వారాలు 3 వారాలు రాసుకుని వచ్చినప్పటికీ మీకు క్లారిటీ వస్తుంది. దాంతో పాటు ఇదే కోర్స్ లో టాపిక్ వైజ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ లో ఉన్న టాపిక్ వైజ్, తరగతి వైజ్ టాపిక్ వైజ్ ఎగ్జామ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది సార్. అలాంటి కోర్స్ కేవలం 999 తో డిఎస్సి కాదు, డిఎస్సి దాకా ఉంటుంది మళ్ళీ వ్యాలిడిటీ. 1 ఇయర్ అయితే 1 ఇయర్, 1.5 ఇయర్, 1.5 ఇయర్, 6 నెలలు అయితే 6 నెలలు. ఆ ఒక డిఎస్సి వరకు ఏ కోర్స్ అయినా డిఎస్సి వరకు వర్తిస్తుంది మిత్రమా. సో అన్లిమిటెడ్ టైమ్స్ టెస్ట్ అటెంప్ట్ చేసుకోవచ్చు, రైట్ మిత్రమా. కాబట్టి ఆఫర్ అనేది పరిమిత కాలం ఉంటుంది, ఉపయోగించి చేసుకుని పెట్టండి. టెస్ట్ సిరీస్ కోడ్ ఏదైతుందో ఇందులో అన్ని సబ్జెక్ట్ పైన టెస్ట్ ఉంటాయి మిత్రమా. కేవలం ఇది 499 రూపీస్ కి అందుబాటులో ఉంటుంది మిత్రమా. ఇందులో సోషల్ కంటెంట్ టెస్ట్ కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాంటి కోర్స్ ని ప్రాపర్ గా ఫస్ట్ బ్యాచ్ అనేది ఇది కంప్లీట్ గా అన్ని సబ్జెక్ట్ టెస్ట్ అప్లోడ్ చేసాం. సెకండ్ బ్యాచ్ నెక్స్ట్ ఈ యొక్క రేపు కానీ మరుసటి రోజున స్టార్ట్ అవుతుంది. షెడ్యూల్ రిలీజ్ చేస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారంగా సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మిత్రమా. ఉపయోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆఫర్ ప్రైస్ కింద ఆల్రెడీ అన్ని టెస్ట్లు అప్లోడ్ చేసి పెట్టాం. మేము రివిజన్స్ అన్ని అయిపోయాయి సార్, ఎగ్జామ్స్ రాసుకుంటూ పోతాం సరిపోతున్న వాళ్ళు ఈ కోర్స్ రిసీవ్ చేసుకుని మిత్రమా టెస్ట్ రాసుకుంటూ వెళ్ళండి. 100% డిఎస్సి వచ్చారు. డిఎస్సి వచ్చేదాకా కూడా మీకు ఉపయోగం చేసుకోవాలి సార్. రిమైనింగ్ నెక్స్ట్ గమనించినట్లయితే ఇది మన యొక్క కోర్సు సంబంధించిన ప్రతిపాదన మిత్రమా. దాంతో పాటు వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ ల్యాబ్ లో పిఐ, మెథడాలజీ సంబంధించిన ప్రత్యేకమైన కోర్సు అందుబాటులో ఉన్నవి. సోషల్ కంటెంట్ కోర్స్ హిస్టరీ, సివిక్స్, ఎకానమీ, జాగ్రఫీ ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. ఈ కోర్సు కేవలం 500 రూపీస్ అందుబాటులో ఉంటుంది మిత్రమా. కంప్లీట్ గా మీకు పూర్తిగా కంటెంట్ తో పాటు జీకే కరెంట్ అఫైర్స్ అంశాలు కూడా ఇంక్లూడ్ చేసుకుని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో రివిజన్ క్లాసెస్ కూడా ఉంటాయి, రైట్ సార్. గమనించే ప్రయత్నం చేయండి. సో మీకు తెలిసిన మిత్రులు, తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు ఉంటే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎర్లీ మార్నింగ్ 4 AM నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ అవుతాయి మిత్రమా. రివిజన్ క్లాసులు, డే వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు ముందే ఇంటిమేషన్ ఏం జరుగుతుంది ఆ తరహా ముందుకు వెళ్ళండి.
మీ ప్రిపరేషన్ లో మీరు సక్సెస్ అయ్యే విధంగా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. కొన్ని ఫ్రీ టెస్ట్లు, ఫ్రీ కంటెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్లే స్టోర్ కి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ రిసీవ్ చేసుకోండి. ఎగ్జిటి మిత్రులకి ఈ 2 days లో మీకు షెడ్యూల్ ప్రకారంగా సోషల్ కంటెంట్ సంబంధించినటువంటి కంటెంట్ కోర్సు, దాంతో పాటు టెస్ట్ సిరీస్ అన్ని సబ్జెక్టులను ఆధారంగా తీసుకుని టెస్ట్లు ఉంటాయి. టెస్ట్ సిరీస్ కోర్సులో అన్ని సబ్జెక్టులపై టెస్ట్ ఉంటుంది. సోషల్ విషయంలో మాత్రం కంటెంట్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. 10th క్లాస్ వరకు, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రాపర్గా ఉంటాయి మిత్రం. ఉపయోగించి చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈ 2 కోర్సులు లాంచ్ అవుతాయి, యూటిలైజ్ చేసుకోండి. సో ప్లే స్టోర్ కి యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఎనీవే ఏదేమైనా కూడా వీడియో ద్వారా మీ మనసులో వచ్చుకొని ఉంటే సో కొంచెం పరిగణలో తీసుకోవద్దు, ఫీల్ అవ్వద్దు. ఫీల్ అయితే ఫెయిల్ అవుతారు, ఫెయిల్ అయితే దాని పరిణామాలు ఏంటో మీకు తెలుసు. కాబట్టి సో మీరు ఫెయిల్ అవ్వాలనే ఒపీనియన్తో ఉంటున్నా, కాబట్టి గమనించే ప్రయత్నం చేస్తున్నా. ఎస్, డిఎస్సి కోసం మెటీరియల్ రెడీ చేసిన మిత్రమా, కొన్ని ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ మనకి కోర్సులో అందుబాటులో ఉంటవి. మీరు టెస్ట్ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ ప్రతి సబ్జెక్ట్ లో పొటెన్షియల్ ఏరియాస్ పైన చదువుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేసాం. సో వాటితో పాటు కొంత ఇంకొంచెం మెటీరియల్ అనేది మీకు ప్రాపర్ గా ఉండడం కోసం రెడీ చేసినాము. అది కూడా తొందరలో వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్, ఎస్ తప్పకుండా. సుధాకర్ సార్, బాలు సార్, రైట్ మిత్రం. ఎస్ మోషన్ మ్యామ్. సో మైక్ క్లియర్ వస్తుంది సార్, 2 years లో వస్తుంది సౌండ్, కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఏమైనా చేంజ్ చేద్దాం. టాపిక్ వైజ్ టెస్ట్ కూడా టెస్ట్ సిరీస్ పోర్టల్ ఉంటాయి మిత్రమా. బాలు సార్, టెస్ట్ సిరీస్ లో ఉన్నటువంటి మిగతా సబ్జెక్టుల పైన విశ్లేషణ ఉంటుంది. సోషల్ కంటెంట్ సంబంధించిన టెస్ట్ విషయంలో ఈ ఫస్ట్ బ్యాచ్ వాళ్ళకి జాగ్రఫీ ప్లస్ సివిక్స్ చేశాం మిత్రమా. తదుపరి మళ్ళీ హిస్టరీ, ఎకనామిక్స్ చేసుకుంటూ మళ్ళీ డిఎస్ వచ్చిన తర్వాత రీషెడ్యూల్ కూడా పెడతాం వాళ్ళకి. రైట్ సార్, అంటే ఎన్ని రోజులు టైం ఉంటుందో చూసి ఆ రోజులు బట్టి మళ్ళీ రీషెడ్యూల్ ప్రకారం కూడా ఎగ్జామ్స్ పెడతాం. రైట్ మిత్రమా, తప్పకుండా. సోషల్ మెథడాలజీ పైన కూడా ఎగ్జామ్ మీకు వీడియో అందుబాటులో ఉంటుంది మిత్రమా, ఇది గమనించండి సార్. ఎస్జిటి వాళ్ళకి 2 days లో స్టార్ట్ చేస్తాం మిత్రమా. రైట్, తప్పకుండా. వాయిస్ అయితే క్లియర్ ఉందా? విజిబిలిటీ, ఆడిబిలిటీ క్లియర్ ఉందా? క్లియర్ ఉంటే నెక్స్ట్ కంటెంట్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో తదుపరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో సో రెగ్యులర్ గా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా కంటెంట్ కోర్స్ లో పూర్తిగా మీకు సమాచారం అందించగలుగుతాం మిత్రమా. మిషన్ 500 ఏదైతే ఉందో, మిషన్ 500 లో మీకు అందరికీ ఉపయుక్తమయ్యే విధంగా సో అన్ని సబ్జెక్టుల పైన ఒక 500 టాపిక్స్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఆ 500 టాపిక్స్ కంప్లీట్ జీకే, కరెంట్ అఫైర్స్, సో మెయిన్ పొటెన్షియల్ ఏరియాస్ మొత్తం కూడా కవర్ అవుతుంది, ఇంక్లూడింగ్ సైన్స్ తో సహా. రైట్ సార్, ఎస్ క్లియరా సార్? విన్ను ఇస్ క్లియర్? 2 చెవులు వస్తుందా, ఒక చెవులు వస్తుందా, ఏమన్నా రీసౌండ్ వస్తుందా, వాయిస్ లో ఏమైనా మార్పు ఉందా, కొంచెం గమనించండి, చెప్పండి, తెలియపరచండి. దాని ప్రకారం మనం ముందుకెళ్దాం. ఓకేనా? సూపర్ ఛాలెంజ్ కోర్సులో టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కూడా అప్లోడ్ చేసి పెడతాను మిత్రమా. రాదండి సార్, నేను చెప్పాను మీరు ఏం చేయమంటే చేస్తా. నాకు మాత్రం సార్ మీ ద్వారా నేను సర్వీస్ కొట్టాను అని చెప్పేసి ఒక న్యూస్, దాంతో పాటు రేపు మళ్ళీ మన యొక్క స్టూడియోకి వచ్చి నేను కూడా పాఠ్యాంశం బోధిస్తాను సార్ అని చెప్పేసి మీరు నలుగురికి విద్యను అందించే ప్రయత్నం చేయండి. రైట్ సార్, సృష్టి ధర్మం సార్ మిమ్మల్ని నాకు పరిచయం చేశాడు, నేను మిమ్మల్ని బయట ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రయత్నంలో ఉంటాను. కాబట్టి హార్డ్ వర్క్ చేయండి. రాసి పెట్టుకున్న మిత్రమా, ఎవరి ఒంట్లో అయితే కూర్చునేంత ఓపిక, చదివేంత సత్తా ఉంటుందో వారి ఒంటి మీదకి సర్వీస్ రాకుండా పైన భగవంతుడు కూడా ఆపలేడు. ఒకటి. రెండోది, సబ్జెక్ట్ కోసం చదివితే సర్వీస్ తప్పకుండా వస్తుంది. సర్వీస్ కోసం మాత్రమే చదివితే సర్వీస్ రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి సబ్జెక్ట్ కోసం చదివే ప్రయత్నం చేయండి. చదువుతున్నప్పుడు కొంచెం మార్పు గమనించండి, ఏ తరహాలో చదువుతున్న విషయాన్ని తెలుసుకోండి. ప్రీవియస్ ముందు చదివిన దానికి ఇప్పుడు చదివిన మధ్య వ్యత్యాసం ఏర్పరచుకొని నీకు నున్నే కంపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇతరులతో 80% పోల్చుకోవద్దు దయచేసి. రైట్ సార్, ఇది గమనించండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మూమెంట్ ని బట్టి అటువైపు డైవర్ట్ అయినప్పుడు ఇటువైపు డైవర్ట్ అయిన సౌండ్ తగ్గితే ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి సార్ వన్స్. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రేణు గారు. సో ఆల్ ద బెస్ట్. కొంచెం లైవ్ లో ఉన్న మిత్రులు, మనకు తెలిసిన మిత్రులకి, తెలిసిన ఫ్రెండ్స్ షేర్ చేయండి. ప్లే స్టోర్ కి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చెప్తున్నా సార్, మీరు ఆఫర్ ప్రైస్ కింద మళ్ళీ ఈ 999 మిస్ అయితే 2499 గా మారుతుంది ఈ రోజుతో. రైట్ సార్, కాబట్టి మీకు తెలిసిన మిత్రులకు, తెలిసిన షేర్ చేయండి. 24 hours ఉంటుంది సార్ ఆఫర్. ఆ 24 hours రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిత్రమా. స్టాటస్ పెట్టి షేర్ చేస్తూ ముందుకెళ్ళండి. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ.